Disclaimer: this video is prepared to make awareness of IRDAI exam. Please note that I am not responsible for your results, pass or fail due to decisions taken by you regarding insurance subject discussed here. Please check IRDAI portal for your better information. All the best for your watching this audio visual. ఇప్పుడు చాప్టర్ 8 డిస్కస్ చేస్తున్నాము. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. క్వశ్చన్ నెంబర్ 1. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంటాంజిబుల్. ఆల్రెడీ డిస్కస్ చేసాము. టాంజిబుల్ అంటే టచ్ చేసి మనము చూసి ఫీల్ అయ్యేది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, కరెంట్ కానీ, వైఫై కానీ ఇలాంటివనేవి ఇంటాంజిబుల్ అంటే టాంజిబుల్ కాదు, టచ్ చేసి చూడలేము కాబట్టి ఇంటాంజిబుల్ ప్రోడక్ట్స్ అంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మొత్తం అన్ని ఇంటాంజిబుల్ అని చెప్పి చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. రిటర్న్ ఆన్ పాలసీ ఈజ్ డిస్క్లోజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది పాలసీ ఇట్ సెల్ఫ్. అంటే ఒక పాలసీ కొన్నప్పుడు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ, రిటర్న్స్ కానీ అది పాలసీ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే బిగినింగ్ ఆఫ్ ది పాలసీలోనే డిస్క్లోజ్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాలసీ మధ్యలో కాకుండా, పాలసీ అయిపోయిన తర్వాత కాకుండా, పాలసీ ముందు తీసుకునే ముందే మనకి పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది, క్లియర్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పాను. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ద పాలసీ ఈజ్ డిస్క్లోజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది పాలసీ ఇట్ సెల్ఫ్. 4th క్వశ్చన్. డెత్ బెనిఫిట్ ఆఫ్ పర్సన్ ఏజ్డ్ బిలో 45 years. ఇన్ కేస్ 45 years లోపు ఉన్న పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒక స్పెసిఫిక్ టైంలో చనిపోయాడు అనుకోండి, అతని ఏజ్ 45 years ఉన్నాయనుకోండి, 45 years కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, అతనికి వచ్చే ప్రీమియం వచ్చి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం. అంటే నార్మల్గా 100% సమ్ ఇన్సూర్డ్ ఇస్తారు కదా, అలా కాకుండా 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 10 times ఆఫ్ సింగిల్ ప్రీమియము, బి 110% ఆఫ్ సింగిల్ ప్రీమియము, సి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియము, ఆప్షన్ డి 7 times ఆఫ్ సింగిల్ ప్రీమియం. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏజ్ బిలో 45 years ఉంటే వాళ్ళకి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5th క్వశ్చన్. 6th క్వశ్చన్. సప్లిమెంటరీ బెనిఫిట్స్ అని ఏంటి అంటారు అని చెప్పి అడుగుతున్నారు 6th క్వశ్చన్లో. రైడర్స్ని సప్లిమెంటరీ బెనిఫిట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను నేను రైడర్స్ అంటే ఏంటని. రైడర్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం మనం తీసుకునే ఆప్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో యాక్సిడెంటల్ పాలసీ యాడ్ చేసుకోవడము, అదే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో క్రిటికల్ ఇల్నెస్ పాలసీని యాడ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ రైడర్స్ కింద వస్తాయి. ఇది సప్లిమెంటరీ బెనిఫిట్ అనమాట. దాంట్లో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో ఉన్న సప్లిమెంటరీ బెనిఫిట్, వీటిని రైడర్స్ అంటారు. ద టర్మ్ పార్ అంటే ఏంటని అడుగుతున్నారు. అంటే పార్టిసిపేటింగ్ ద ప్లాన్. పార్ మీనింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలో పార్టిసిపేటింగ్ ప్లాన్. పార్ అంటే ఏంటని అడుగుతున్నారు ఇక్కడ 7th క్వశ్చన్లో. పార్టిసిపేటింగ్ ప్లాన్. పార్ అంటే పార్టిసిపేటింగ్ ప్లాన్. 8th క్వశ్చన్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. ఓన్లీ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ద బెనిఫిట్ ఆఫ్ బోనస్. దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే యాక్టివ్గా ఉన్న పాలసీలు మాత్రమే బోనస్ ఇవ్వబడడం జరుగుతుంది. ల్యాబ్స్ అయిన పాలసీలకి, యాక్టివ్గా లేని పాలసీలకి బోనస్ ఇవ్వడం జరగదు. దాన్ని ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏవైతే యాక్టివ్ ఓన్లీ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది బోనస్. 9th క్వశ్చన్. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ చెప్పాను. 11th క్వశ్చన్. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సమ్వన్ డాటర్స్. తన వాళ్ళ డాక్టర్ యొక్క మ్యారేజ్ ఎక్స్పెన్సెస్కి ఒక పాలసీ, ఫ్యూచర్లో జరిగే ఎక్స్పెన్సెస్కి పాలసీ తీసుకుంటే అది ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ అవుతుంది. మనీ బ్యాక్ పాలసీ కింద వస్తుంది అన్నమాట ఇది. చూడండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఏ టర్మ్ ప్లాను, ఎండోమెంట్ ప్లాను, బి టర్మ్ ఎండోమెంట్ ప్లాను, సి హోల్ లైఫ్ ప్లాను, డి ఆల్ ది అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఎండోమెంట్ ప్లాన్ అంటే మ్యారేజ్ వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క మ్యారేజ్ కోసం చేసే ప్లాన్ని ఎండోమెంట్ ప్లాన్ అంటారు. 12th క్వశ్చన్. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఈ రెండింటిలో దేనికి హయ్యర్ ప్రీమియం ఉంటుంది అని అడుగుతున్నారు. ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాను
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ప్రీమియం తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ కూడా తక్కువ ఉంటాయి. అదే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 13th క్వశ్చన్ సేమ్ అదే. 14th క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ పేస్ ఆఫ్ పాలసీ హోల్డర్ మోర్గేజ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పర్సన్స్ డెత్. ఒక పర్సన్ లోన్ తీసుకొని లోన్ పే చేయకుండా చనిపోతే ఆ పర్సన్ లోన్ మీద ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది అతను చనిపోయినప్పుడు ఆ లోన్ పే చేస్తుందని చెప్పి దీని సెంటెన్స్ మీనింగ్. ఆ ఇన్సూరెన్స్ పేరు ఏంటంటే మోర్గేజ్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే హోమ్ లోన్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోమ్ లోన్ అతను పే చేయలేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ హోమ్ లోన్ పే చేయడం జరుగుతుంది. దాన్నే మోర్గేజ్ MORTGAGE మోర్గేజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. మోర్గేజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పేస్ ఆఫ్ పాలసీ హోల్డర్ మోర్గేజ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పర్సన్స్ డెత్. ఆన్సర్ వచ్చి మోర్గేజ్. 15th, హయ్యర్ ప్రీమియం పే చేస్తే హయ్యర్ కాంపెన్సేషన్ వస్తుంది, లోయర్ ప్రీమియం పే చేస్తే లోయర్ కాంపెన్సేషన్ వస్తుంది. ఇది ఇన్సూరెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అనమాట. ఎక్కువ ప్రీమియం పే చేస్తే ఎక్కువ కాంపెన్సేషన్ వస్తుంది, తక్కువ ప్రీమియం పే చేస్తే తక్కువ కాంపెన్సేషన్ వస్తుంది అని చెప్పి మీనింగ్. 16th క్వశ్చన్, టర్మ్ ఇన్సూరెన్స్ కెన్ బి బాట్ యాజ్ స్టాండ్ అలోన్ పాలసీ యాజ్ వెల్ యాజ్ రైడర్ విత్ అనదర్ పాలసీ. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనము సింగిల్గా కొనుక్కోవచ్చు, అలా కాకుండా వేరే లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ ఎనీ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు రైడర్గా యాజ్ వెల్ యాజ్ రైడర్ విత్ అనదర్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్కి యాడ్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా రైడర్గా కూడా కొనుక్కోవచ్చు. అంటే అలాగే కొనుక్కోవచ్చు, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా కొనుక్కోవచ్చు, అలా కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు రైడర్గా యాడ్ చేసి దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ యాడ్ చేసుకుని కొనుక్కోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి దీని 60 సెంటెన్స్ మీనింగ్. 17th క్వశ్చన్, డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ద ప్రీమియమ్స్ పెయిడ్ కాన్స్టెంట్ ఓవర్ టైమ్. In decreasing term insurance, premiums paid constant over time. Decreasing ఏదో టర్మ్ ఇన్సూరెన్స్లో వాల్యూ డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నా కూడా ప్రీమియమ్స్ అనేది పే చేయాల్సినవి కాన్స్టెంట్గా ఉంటాయి, సేమ్ అదే అమౌంట్ పే చేయాలి. ఎయిటీన్త్ క్వశ్చన్, using the conversion option present in term insurance policy you can convert the same to. అంటే ఇప్పుడు కన్వర్షన్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. కన్వర్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. కన్వర్షన్ ఆప్షన్ యూజ్ చేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్గా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి దీని మీనింగ్ ఇక్కడ. 18th ఏ ఆప్షన్ ఆన్సరు. 19th క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైమరీ పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద లాస్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూస్ ఆఫ్ ఇండివిజువల్ ప్రొడక్టివ్ అబిలిటీస్. ఆల్రెడీ చెప్పాను, లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్లో వచ్చే ఎకనామిక్ లాస్ని ఇండెమ్నిటీ అనే అష్యూరెన్స్ అనే ప్రిన్సిపల్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చే ప్రొడక్షన్ వచ్చే ఎకనామిక్ లాసెస్కి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ని అష్యూరెన్స్ అంటారు లైఫ్ ఇన్సూరెన్స్లో. అదే జనరల్ ఇన్సూరెన్స్లో అయితే ప్రిన్సిపల్ ఇండెమ్నిటీ అంటే ఒక వస్తువుకి వచ్చే లాసెస్ని ప్రొటెక్షన్ పొందడానికి అనమాట. అది జనరల్ ఇన్సూరెన్స్లో ఇండెమ్నిటీ, లైఫ్ ఇన్సూరెన్స్లో అష్యూరెన్స్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అష్యూరెన్సే, అష్యూరెన్స్ ప్లస్ మోర్టాలిటీ అంటారు హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ప్రిన్సిపల్. అలా అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ అనే ప్రొడక్ట్ అనేది ప్రొటెక్ట్ అగెన్స్ట్ లాసెస్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ ప్రొడక్టివ్ అబిలిటీస్. 20th క్వశ్చన్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు కొనుక్కుంటారా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే లో బడ్జెట్ ఉందో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారని చెప్పి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఇండివిజువల్ హూ నీడ్స్ ఇన్సూరెన్స్ బట్ హ్యాస్ లో బడ్జెట్, ఇది ఆన్సర్ అనమాట. 22nd క్వశ్చన్, ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అంటే అది సర్వైవల్ బెనిఫిట్ ప్లాన్
ఇట్ హ్యాస్ బోత్ బెనిఫిట్ యాజ్ వెల్ as సర్వైవల్ కంపోనెంట్. అంటే ఏంటంటే ఇన్ కేసు ఎవరైతే పే చేస్తున్నారో అతను చనిపోయినా కూడా దాని బెనిఫిట్ వస్తుంది, లేదు చనిపోకుండా బతికున్నా కూడా సర్వైవల్ ఉన్నా కూడా బెనిఫిట్ వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయని చెప్పి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్లో ఏంటంటే చూడండి, కరెక్ట్ రిగార్డ్స్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్. ఆప్షన్ ఏ డెత్ బెనిఫిట్, బి సర్వైవల్ బెనిఫిట్, ఆప్షన్ సి బోత్ సర్వైవల్ అండ్ డెత్ బెనిఫిట్, డి సిమిలర్ టు టర్మ్ ప్లాన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బోత్ డెత్ బెనిఫిట్ అండ్ సర్వైవల్ కాంపోనెంట్. 23rd క్వశ్చన్, ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఏ వచ్చి మోర్గేజ్, బి క్రెడిట్, సి మనీ బ్యాక్ ప్లాన్, డి హోల్ లైఫ్ ప్లాన్. ఇదేంటంటే మనీ బ్యాక్ ప్లాన్ అనమాట. కట్టిన అమౌంట్ మొత్తం ఫుల్ అమౌంట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్తో వస్తుంది కాబట్టి ఇది మనీ బ్యాక్ ప్లాన్ కింద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎండోమెంట్ ప్లాన్ అనేది మనీ బ్యాక్ ప్లాన్ టైప్. చాప్టర్ 9 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ 2. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. యూనివర్సల్ లైఫ్ పాలసీ ఇంట్రడ్యూస్ ఫస్ట్. యూనివర్సల్ లైఫ్ అనే పాలసీని ఎక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే యూఎస్ఏ, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఫస్ట్ యూనివర్సల్ లైఫ్ పాలసీ అని చెప్పి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, చాయిస్ 1, చాయిస్ 2 అని చెప్పేసి. యాజ్ పర్ IRDA నామ్స్, an insurance company can provide which of the below non-traditional savings life insurance products are permitted in India. అంటే ట్రెడిషనల్ సేవింగ్స్ అంటే ఏంటంటే, ట్రెడిషనల్ సేవింగ్స్ అంటే బ్యాంక్లో డిపాజిట్ చేయడం, గోల్డ్ కొనుక్కోవడం, ల్యాండ్ కొనుక్కోవడం అనమాట. నాన్ ట్రెడిషనల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. అంటే ట్రెడిషనల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అయితే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి అనమాట. ఇక్కడ నాన్ ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే, నాన్ ట్రెడిషనల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే యూలిప్స్ అంటారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, యూలిప్స్, వేరియబుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1 and 2 బోత్. ఈ రెండు అనేటివి చాయిస్ వచ్చి 1, చాయిస్ 2 బోత్ కరెక్ట్ అనమాట. నాన్ ట్రెడిషనల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అదేంటంటే యూలిప్, వేరియబుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇక్కడ సేమ్ అదే అడిగాడు. ఇంకో క్వశ్చన్, నాన్ ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు, యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, ఏంటంటే యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ USA. సేమ్ ఇలా అదే అనమాట. యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది నాన్ ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కింద వస్తుంది అనమాట. ఓకే, ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కింద ఏమేమి వస్తాయి? ఇప్పుడు ఇది నాన్ ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్ కింద ఇక్కడ చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ట్రెడిషనల్ కింద వస్తుంది. నాన్ ట్రెడిషనల్ అంటే యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. చాప్టర్ 10 అప్లికేషన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్? మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్లో ఆబ్జెక్టివ్ ఏముంటుంది అని చెప్పి ఇచ్చాడు. అదేంటంటే ప్రొటెక్షన్ హోమ్ లోన్ బారోవర్స్, ఎవరైతే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళు దాని ప్రొటెక్షన్ కోసం తీసుకునే ప్లాన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్, MRI, మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ కెన్ బి కేటగరైజ్ అండర్ ఏ కేటగిరీ కింద వస్తుంది అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే చూడండి, ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్, బి డిక్రీజింగ్, సి వేరియబుల్, డి యూనివర్సల్ లైఫ్ అష్యూరెన్స్ అని ఇచ్చాడు. ఇదేంటంటే మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అనేది డిక్రీజింగ్ టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ కింద వస్తుంది అనమాట. అంటే డిక్రీజింగ్ టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ అనే ప్లాన్ కింద వస్తుంది మోర్గేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అనే ప్లాన్. 4th వచ్చి కీమ్యాన్ ఇన్సూరెన్స్ గురించి ఇచ్చాడు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నాడు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ గురించి, కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే కీ పర్సన్కి ఎవరైతే కీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక ఆర్గనైజేషన్లో, కంపెనీలో వాళ్ళకి ఇస్తారన్నమాట కీమ్యాన్ ఇన్సూరెన్స్ అనేది. ఇది ఏంటంటే లాస్ రిలేటెడ్ టు ఎక్స్టెండెడ్ పీరియడ్ వెన్ కీ పర్సన్ ఈజ్ అనేబుల్ టు వర్క్. వాళ్ళకి ఇన్ కేస్ లాస్ వచ్చినప్పుడు కీ పర్సన్ వర్క్ చేయనప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు. 5th క్వశ్చన్, MWP యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్.
మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ 1882 అనమాట. ఇది మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అంటే మ్యారేజ్ చేసుకున్న ఉమెన్కి వచ్చే ప్రాపర్టీ కింద వచ్చే ప్రాపర్టీ బెనిఫిట్స్లో ఏముంటుందని చెప్పేసి దానికి సంబంధించిన యాక్ట్ అనమాట, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము ఈ పాలసీ హోల్డర్ డజంట్ అపాయింట్ స్పెషల్ ట్రస్టీ, సమ్ ఇన్ష్యూర్డ్ అండర్ ద పాలసీ బికమ్స్ పేయబుల్ టు. అంటే ఈ పాలసీ ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము వాళ్ళ పాలసీ హోల్డరు స్పెషల్ ట్రస్టీ ఎవరైతే అపాయింట్ చేయకపోతే అమౌంట్ తీసుకోవడానికి పాలసీ హోల్డర్ లేనప్పుడు వచ్చే సబ్మిషన్ తీసుకోవడానికి ఎవరంటే స్పెషల్ ట్రస్టీ లేనప్పుడు అప్పుడు ఏంటంటే ఆ అమౌంట్ ఎవరికి పే చేయాల్సి వస్తుందంటే అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ ద స్టేట్, ట్రస్టీ ఆఫ్ ది స్టేట్కి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. Mahesh ran a business on borrowed capital. After his sudden demise, all creditors are doing their best to go Mahesh assets. Which of the below asset is beyond the reach of the creditors? అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మహేష్ అనే పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు అతను చనిపోయాడు అనుకుందాం. చనిపోయినప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అమౌంట్ అనేది సెక్షన్ 6 కింద మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద అది ఉన్న ఆ డబ్బులు అనేది వాళ్ళకి ఫ్యామిలీకే చెందుతుంది తప్ప అతను ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ క్రెడిటర్స్ మాత్రం ఆ అమౌంట్ అనేది క్రెడిటర్స్కి ఇవ్వబడదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్కి మాత్రమే ఇవ్వబడుతుంది డబ్బులు అని చెప్పి దీని మీనింగ్ అనమాట. ఇక్కడ క్రెడిటర్స్ కేవలం అతనుకున్న మహేష్కున్న ప్రాపర్టీస్, బ్యాంక్ బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఇవి తీసుకోగలరు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చే బెనిఫిట్ అమౌంట్ మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వీలవ్వదు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చే అమౌంట్ అనేది కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కే వెళ్తుంది. సెక్షన్ 6 ప్రకారం మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి వెళ్తుంది అని చెప్పి దాని మీనింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. మెచ్యూరిటీ. ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చాడు మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, ఏవి ట్రూ అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ క్లైమ్స్ చెక్స్ ఆర్ పే టు ట్రస్టీస్, ట్రూ. డెత్ క్లైమ్స్ ఆర్ సెటిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రస్టీస్. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అంటే మెచ్యూరిటీ క్లైమ్స్ చెక్స్ ఆర్ పేడ్ టు పాలసీ హోల్డర్స్. ఇక్కడ ఏంటంటే పాలసీ హోల్డర్కి ఈ మెచ్యూరిటీ అయిన చెక్స్ అమౌంట్ ఇవ్వబడుతుందని చెప్పి ఇచ్చాడు. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది ట్రస్టీస్కే ఇవ్వబడుతుంది అనమాట, పాలసీ హోల్డర్స్కి ఇవ్వబడదు అని చెప్పి దీని మీనింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి డిడక్టబుల్ పాలసీ గురించి, డిడక్టబుల్ కాంపెన్సేషన్ అని చెప్పి, డిడక్టబుల్ యాజ్ కాంపెన్సేషన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది హెల్త్ ఇన్సూరెన్స్లో వాడతారు. ఇదేంటంటే నేను జస్ట్ ఈ క్వశ్చన్ కాకుండా జస్ట్ ఇక్కడ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను. డిడక్టబుల్ అనేది ఏంటని చెప్తాను. డిడక్టబుల్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్లో వాడతారు. డిడక్టబుల్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే కొద్దిగా ఏదైతే అమౌంట్ ఎగ్జిస్టింగ్ పాలసీకి ఎక్స్ట్రా కవరేజ్ కావాలన్నప్పుడు వేరే కంపెనీకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ పాలసీ డిడక్టబుల్గా పెట్టుకొని ఆ కంపెనీలో పాలసీ తీసుకోవడం ఒక కేసు. రెండో కేసు వచ్చి ఇన్ కేస్ సఫిషియెంట్ ఫండ్స్ అతని దగ్గర ఉన్నప్పుడు ఆ సఫిషియెంట్ ఫండ్స్ 5 lakh ఫండ్స్ ఉంటే 5 lakh ఫండ్స్ పైన డిడక్టబుల్ పెట్టుకొని 5 lakhs పైన ఇన్సూరెన్స్ తీసుకోవడం, అది సెకండ్ కేసు అనమాట. దాన్ని డిడక్టబుల్ అంటారు. ఏదైతే అవైలబుల్ అమౌంట్ ఉందో దానికి మించి ఏమైనా ఇన్సూరెన్స్ కావాలనుకుంటే అప్పుడు అవైలబుల్ అమౌంట్ని డిడక్టబుల్ అని పెట్టుకొని ఎక్స్ట్రా కావాల్సిన అమౌంట్ ఇన్సూరెన్స్గా తీసుకోవచ్చు అనమాట. 10th క్వశ్చన్, బారోవర్స్ ఆర్ హూ ప్లేస్ దేర్ ప్రాపర్టీ యాజ్ కొలాటరల్. 10th క్వశ్చన్ వచ్చి మోర్గేజ్ నుంచి. మోర్గేజ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ కట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోర్గేజ్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ లోన్ తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఆ మోర్గేజ్ ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారంటే, మోర్గేజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొన్న ప్రాపర్టీని ఇన్సూరెన్స్ కంపెనీకి ప్లెడ్జ్గా పెట్టి అప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొన్న ప్రాపర్టీని ప్లెడ్జ్గా అంటే అప్పు ఏమంటారు కుదువ పెట్టుకోవడం అంటారు.
ప్లెడ్జ్ అంటే ప్లెడ్జింగ్ అంటే కుదువ పెట్టుకోవడం. అంటే ఇప్పుడు మనం ఎవరైనా డబ్బులు కావాలంటే వెళ్ళి బంగారం ఇచ్చి డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ బంగారం వెనక్కి తీసుకుంటాం కదా, అలా కుదువ పెట్టుకోవడం అన్నమాట. కుదువ పెట్టుకొని అది ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్సూరెన్సే మోర్గేజ్ ఇన్సూరెన్స్. దెన్ ఇక్కడ ఉన్న సెంటెన్స్ మీనింగ్ అదే అనమాట. బారోవర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఉన్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంపెనీకి కుదువ పెట్టేసి దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మోర్గేజ్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ చాప్టర్ 11 ప్రైజింగ్ అండ్ వాల్యుయేషన్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రీమియం అంటే ఏంటని అడుగుతున్నారు. ప్రీమియం అంటే ఒక కస్టమరు ఇన్సూరెన్స్ కంపెనీలో కస్టమర్ పాలసీ తీసుకునేందుకు పే చేయాల్సిన అమౌంట్ని ప్రీమియం అంటారు. అదే సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ప్రీమియం పే చేసిన తర్వాత ఎంత బెనిఫిట్ అయితే అతను పెట్టుకున్నాడో ఆ బెనిఫిట్ చివరిలో టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ పర్సన్ డెత్ అయిపోయినా కానీ వచ్చే బెనిఫిట్ అమౌంట్ని సమ్ ఇన్ష్యూర్డ్ అంటారు. ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని సమ్ ఇన్ష్యూర్డ్ అంటారు. అదే ఆ సమ్ ఇన్ష్యూర్డ్ కోసం అతను పే చేసే అమౌంట్ని ప్రీమియం అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 5 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ అనుకుంటే దాని ప్రీమియం ఇయర్లీ ప్రీమియం ఎంత వస్తుంది? 10,000 వస్తుంది అనమాట. అంటే ఎప్పుడు చూడండి, మీకు నార్మల్గా గుర్తుపెట్టుకోవాలంటే సమ్ ఇన్ష్యూర్డ్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. డిజిట్స్ ప్రకారం ప్రీమియం 10,000 ఇయర్లీ పే చేసి అతనికి ఒక 15 years తర్వాత అతనికి ఒక 5 lakhs బెనిఫిట్, అంటే సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs అనేది వస్తుందని చెప్పి దాని మీనింగ్ అనమాట. విత్డ్రాల్ అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. పాలసీ విత్డ్రాల్ అంటే ఏంటని అడుగుతున్నాడు. అంటే పాలసీ విత్డ్రాల్ అంటే ఒక పాలసీని మనం స్టాప్ చేయడం అంటే సరెండర్ ఆఫ్ పాలసీ ఇన్ రిటర్న్ ఫర్ రిక్వైర్డ్ సరెండర్ వాల్యూ. ఏదైతే సరెండర్ వాల్యూ ఎంత వస్తుందో అంత అమౌంట్ ఇచ్చి సరెండర్ చేయడం. ఇన్సూరెన్స్ కంపెనీది సరెండర్ చేస్తుంది, దాన్ని విత్డ్రాల్ అంటారు. విత్డ్రాల్ అంటే పాలసీ యాక్చువల్గా టర్మ్ ఏదైనా పాలసీకి కొద్దిగా పీరియడ్ అని ఉంటుంది. నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే 5 years 10 years 15 years టర్మ్ పీరియడ్ ఉంటుంది. అట్లా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే 1 year ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం 1 year ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని మనం 2-3 months తర్వాతనే మనం తీసుకుని 2-3 months తర్వాతనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాన్ని విత్డ్రాల్ అంటారు. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సరెండర్ వాల్యూ అనేది రాదు, మనం కట్టిన ప్రీమియంలో కొంత అమౌంట్ వస్తుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో ఏంటంటే మా సరెండర్ వాల్యూ అంటే కొద్దిగా అమౌంట్ అనేది వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ అమౌంట్ రావాలో ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సరెండర్ వాల్యూ అంటారు. క్యాన్సిల్ చేసుకున్న పాలసీ విత్డ్రాల్ అంటారు ప్రాసెస్ని. సర్ప్లస్ అంటే ఏంటని అడుగుతున్నాను. డిఫైనింగ్ సర్ప్లస్ అంటే ఎక్సెస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఓవర్ అసెట్స్. దీని మీనింగ్ ఏంటంటే ఎక్సెస్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఓవర్ అసెట్స్ అంటే అసెట్స్ కన్నా అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సర్ప్లస్ అని చెప్పి అంటారని చెప్పి దీని మీనింగ్ ఇక్కడ ఉంది. దీని గురించి డీప్గా కావాలంటే మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. 6th question, ఆఫర్ రిబేట్ టు బయ్యర్ ఆన్ ద ప్రీమియం. రిబేట్ అంటే ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వడం అన్నమాట. అంటే కొద్దిగా అమౌంట్ కట్టిన అమౌంట్ని రీఫండ్ చేయడం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తాను. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిబేట్ ఇస్తుంది అని చెప్పి అని దాని మీనింగ్. రిబేట్ అంటే ఒక కస్టమరు ఒక 5 lakhs సమ్ ఇన్ష్యూర్డ్కి సమ్ ఇన్ష్యూర్డ్ ఉన్న పాలసీ తీసుకున్నాను అనుకుందాం. 5 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోవడం వల్ల కంపెనీ ఏం చేస్తుందంటే అతను తీసుకున్న పాలసీ బేస్ మీద అతనికి కొద్దిగా అమౌంట్ 5 lakhsకి అతను ఎంత పే చేశాడు, 1 yearలో 10,000 పే చేశాడు. అలా 10,000 పే చేసేలా 5 lakhs పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే రిబేట్ అనే క్లాస్ కింద అతనికి కొద్దిగా అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. 10,000లో ఏంటంటే ఒక 500 rupees రీఫండ్ చేస్తుంది అనమాట. దాన్ని రిబేట్ అంటారు. ఇక్కడ అదే అడుగుతున్నాడు. సమ్ ఇన్ష్యూర్డ్ చూషన్ బై ద బయ్యర్. ఈ రిబేట్ అనేది రిబేట్ అంటే ఎంత అమౌంట్ రీఫండ్ చేస్తారు అనేది అతను సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత చూస్ చేసుకుంటే అంత రీఫండ్ అనేది ఉంటుంది అని చెప్పి దీని మీనింగ్ అనమాట. సమ్ ఇన్ష్యూర్డ్ రిబేట్ కంపెనీస్ ఆఫర్ రిబేట్ టు ద బయ్యర్ ఆన్ ద ప్రీమియం. సమ్ ఇన్ష్యూర్డ్ చూసాడు బై ద బయ్యర్ అంటే సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత చూసుకున్నాడో దాన్ని బట్టి రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 7th question చూడండి. ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అని ఉంది. హయ్యర్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అజ్యూమ్డ్ లోయర్ ద ప్రీమియం. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్కి ప్రీమియంకి ఉన్న సంబంధం ఏంటి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు వస్తుందంటే ప్రీమియం తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది అనమాట. అదే ప్రీమియం ఎక్కువ పే చేస్తున్న వ్యక్తికి అయితే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10,000 పే చేస్తున్న వ్యక్తికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అదే పర్సన్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఒక 1 lakh పే చేస్తున్నాడు అనుకోండి, అతనికి ప్రీమియం తక్కువ వస్తుంది. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రీమియం 1 lakh పే చేస్తున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. అదే వేరే ఒక పర్సన్ ప్రీమియం 10,000 పే చేస్తుంటే అతనికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంది కాబట్టి కంపేర్ టు 1 lakh పర్సన్ ప్రీమియంకి. దీని మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అజ్యూమ్డ్
హయ్యర్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అజ్యూమ్డ్, లోయర్ ద ప్రీమియం తక్కువ ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి మీనింగ్. 9th క్వశ్చన్, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ని ఎలా వాల్యూ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని బుక్ వాల్యూ బట్టి అసెట్స్ని వాల్యూ చేయడం జరుగుతుంది. బుక్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ అసెట్ ఎంటర్ ఇన్ ద ఫిమ్ బుక్స్. అంటే వాళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని కంపెనీ అనేది కంపెనీ ఇన్కమ్ మళ్ళీ క్రెడిట్ అన్ని దాన్ని బేస్ చేసుకొని ఆ వాల్యూ అని ఫిక్స్ చేయడం జరుగుతుంది బుక్ వాల్యూ అనేది. ఇదే అలా ఏంటంటే ఈ బుక్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అసెట్స్ వాల్యూ అనేది చేస్తామట విత్ రిగార్డ్స్ టు ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే అసెట్స్ వాల్యుయేషన్ అనేది బుక్ వాల్యూ బేస్ మీద ఇస్తుంది అని చెప్పి దీని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. బుక్ వాల్యూ బేస్ మీద అసెట్స్ అనేది వాల్యూ చేస్తారు. 10th క్వశ్చన్, కాంపౌండ్ బోనస్ అంటే ఈ కాంపౌండ్ బోనస్ ఏంటంటే బోనస్ అనేది చాలా బోనస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏబిసిడి. రివర్సినరీ బోనస్, కాంపౌండ్ బోనస్, టర్మినల్ బోనస్, పర్సిస్టెన్సీ బోనస్, ఇట్లా చాలా డిఫరెంట్ బోనసెస్ ఉంటాయి. కాంపౌండ్ బోనస్ అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 6 months వన్స్ కానీ ఈ ప్రీమియం పే చేస్తాం కదా, ఆ కట్టిన ప్రీమియమ్స్కి వాళ్ళు బోనస్ కాంపౌండ్ ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 1 yearకి బోనస్ ఇస్తారు, బోనస్ యాడ్ చేస్తారు. అంటే బోనస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బోనస్ కూడా మళ్ళీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అనమాట. అలా అది కాంపౌండ్ బోనస్ అనేది ఒక టైప్ ఆఫ్ బోనస్. చాలా టైప్ ఆఫ్ బోనస్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది వాళ్ళ పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ మెయిన్ ఏంటంటే ఈ కాంపౌండ్ బోనస్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే ప్రీమియం రెగ్యులర్గా పే చేస్తుంటారో వాళ్ళకే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాంపౌండ్ బోనస్ అంటారు దాన్ని. కాంపౌండ్ బోనస్ ఏంటంటే ఇచ్చిన బోనస్ మీద కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది, అది దాని మీనింగ్. కానీ ఈ కాంపౌండ్ బోనస్ అనేది యాక్టివ్ ఉన్న పాలసీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ల్యాప్స్ అయిన పాలసీస్కి ఎవరైతే అమౌంట్ పే చేయకుండా డిస్కంటిన్యూ చేశారో వాళ్ళకి బోనస్ ఇవ్వడం జరగదు. 11th క్వశ్చన్, పాలసీ ల్యాప్స్ మీన్స్ అంటే పాలసీ హోల్డర్ డిస్కంటిన్యూస్ ప్రీమియం పేమెంట్ ఫర్ ఏ పాలసీ. వాళ్ళు ఏంటంటే 1-2 years కట్టిన తర్వాత ప్రీమియం పే చేయడం మానేస్తారు. వాళ్ళు కావాలంటే వాళ్ళు లాస్ట్లో పాలసీ టర్మ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కట్టిన అమౌంట్ తీసుకుందామని చెప్పేసి ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వాళ్ళు కొన్ని పర్సనల్ రీజన్స్ ఏదైనా ఎకనామికల్ రీజన్స్ వల్ల కట్టడం ఆపేస్తారనమాట. దాన్ని పాలసీ ల్యాప్స్ అంటారు. అంటే పాలసీ హోల్డర్ డిస్కంటిన్యూస్ ప్రీమియం పేమెంట్ ఫర్ ద పాలసీ. 12th క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇన్ కేస్ ఆఫ్ యూలిప్స్. హూ బియర్స్ ద ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇన్ కేస్ ఆఫ్ యూలిప్స్. యూలిప్స్ అంటే స్టాక్ మార్కెట్లో సంబంధించిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనమాట. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇదేంటంటే ఈ యూలిప్స్లో రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఇన్సూర్డ్ పర్సన్, అంటే ఎవరైతే యూలిప్ కొన్నారో వాళ్ళకి ఇన్సూర్డ్ పర్సన్కి ఉంటుంది అని తప్ప ఇన్సూరెన్స్ కంపెనీకి ఉండదు, స్టాక్ మార్కెట్కి ఏమి ఉండదు. స్టాక్ మార్కెట్లో ఉన్నా కూడా అది వేరే విషయం. ఇక్కడ మెయిన్ ఎవరైతే యూలిప్ కొనుక్కున్నాడో ఇన్సూర్డ్ పర్సన్ అంటారు వాళ్ళని. ఆ ఇన్సూర్డ్ పర్సన్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 12, డాక్యుమెంటేషన్ ప్రపోజల్ స్టేజ్. ఇన్ కేస్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చూడండి, ఒక పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ కొనుక్కున్నాడు అనుకుందాం. కొనుక్కున్న పాలసీ నచ్చినప్పుడు అతను క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ చేసుకోవాలంటే ఉన్న టైం పీరియడ్ ఏంటంటే 30 days ఉంటుంది. ఆ టైం పీరియడ్ని 30 days అంటారు, ఫ్రీ లాకప్ పీరియడ్ అంటారు. ఫ్రీ లాకప్ పీరియడ్ అంటే పాలసీని క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్లో. అది కూడా పాలసీ స్టార్ట్ అయిన డేట్ నుంచి 30 days లోపల, అంటే 1 month లోపల అతను క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ చేసుకోవాలి, డిసిషన్ చేంజ్ చేసుకుంటే అనమాట. లేదంటే 30 days తర్వాత అయితే పాలసీ యాక్టివ్ అయిపోతుంది, కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇన్ కేసు అతను క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ చేసుకోవాలనుకుంటే 30 days టైం ఉంటుంది పాలసీని. ఆ పీరియడ్ని ఫ్రీ లాకప్ పీరియడ్ అంటారు. నెక్స్ట్ 4th క్వశ్చన్, మెడికల్ ఎగ్జామినర్స్ రిపోర్ట్. ఒక పర్సన్కి ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే ముందు ఒక మెడికల్ ఎగ్జామినరు చెక్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే height, weight, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పి ఉంది.
చూడండి ఆప్షన్స్ ఎమోషనల్ బిహేవియర్, సోషల్ బిహేవియర్, ట్రూత్ఫుల్నెస్. ఎమోషనల్ సోషల్ బిహేవియర్ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ఉండదు మెడికల్ పర్సన్. అతను ఏంటంటే అతను హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే చాలా బ్లడ్ టెస్ట్ చాలా ఉంటాయి, అవన్నీ చెక్ చేస్తారు అన్నమాట. 5th క్వశ్చన్, ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఒక డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది IRDA అప్రూవల్ తర్వాత. దాన్ని ఏమంటారంటే ప్రాస్పెక్టస్ అంటారు. ప్రాస్పెక్టస్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే ప్రోడక్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్లో ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్ అనేది మనకి కంపెనీ వెబ్సైట్లో కానీ కంపెనీ ఆఫీస్లో కానీ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పాలసీ తీసుకుంటారో ఆ పాలసీ హోల్డర్స్ కూడా ఈ ప్రాస్పెక్టస్తో కలిపి వాళ్ళ పాలసీ డీటెయిల్స్ మొత్తం అనేది వాళ్ళు పోస్ట్ చేయడం కానీ ఈమెయిల్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. దాన్ని ప్రాస్పెక్టస్ అంటారు. ఇక్కడ చూడండి ఇంకో టర్మ్స్ ఉన్నాయి, ప్రపోజల్ ఫామ్స్. ప్రపోజల్ ఫామ్ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కస్టమర్ ఇచ్చే ఫామ్ని ప్రపోజల్ ఫామ్స్ అంటారు. ప్రపోజల్ కొటేషన్ అంటే ప్రపోజల్ కొటేషన్ అంటే ప్రపోజల్ ఆ ఫామ్ ఇచ్చినప్పుడు ఎంత అయితే అమౌంట్ అతను పే చేయాలో అతనికి చెప్పే కొటేషన్ అమౌంట్ని ప్రపోజల్ కొటేషన్ అంటారు. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఆల్రెడీ చెప్పాను ప్రపోజల్ ఫామ్ అంటే చూడండి, ద అప్లికేషన్ డాక్యుమెంట్ యూజ్ టు మేకింగ్ ప్రపోజల్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ద ప్రపోజల్ ఫామ్. అంటే ఇన్సూరెన్స్ పాలసీ అతను కొనడానికి ఒక ఫామ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రపోజల్ ఫామ్స్ అంటారు. 7th క్వశ్చన్, ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఇచ్చిన వాటిలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. కింద ఇచ్చిన వాటిలో అయితే స్కూల్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫెన్స్ పర్సనల్, నెక్స్ట్ రేషన్ కార్డు, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ బాప్టిజం. వీటిలో ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ఏజ్ ప్రూఫ్గా తీసుకుంటారన్నమాట. కింది వాటిలో వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఏంటంటే వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చి ఓటర్ కార్డ్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చిన పాన్ కార్డ్ ఇచ్చాడు, ఓటర్ కార్డ్ ఇచ్చాడు, బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు. వీటిలో ఏంటంటే వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చి ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనేది వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. నాట్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చి నాట్ వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ కాదు ఏంటంటే పాన్ కార్డ్. ఎందుకంటే పాన్ కార్డ్లో అడ్రస్ అనేది ఉండదు, ఓన్లీ అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అంతే తప్ప అడ్రస్ ఉండదు. కాబట్టి అది వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ కాదు. వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ ఉంటుంది అన్నమాట. 9th క్వశ్చన్, AML ప్రోగ్రామ్ షుడ్ బి ఇంక్లూడ్. అంటే ఇక్కడ చూడండి చిన్న వర్డ్ అనమాట AML అనేది. AML అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అడుగుతుంటే అపాయింట్మెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, AML అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్. AML ప్రోగ్రామ్. ఈ AML ప్రోగ్రామ్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్. 10th క్వశ్చన్, ప్రైమరీ అండర్ రైటర్ ఎవరని అడుగుతున్నారు. కింది వాటిలో ఏ వచ్చి పాలసీ హోల్డర్, బి ఇన్సూరెన్స్ కంపెనీ, సి ఏజెంట్, డి నన్ను. ఇక్కడ ప్రైమరీ అండర్ రైటర్ వచ్చి ఏజెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్కి కానీ ఇన్సూర్డ్ పర్సన్ కానీ వెళ్ళి కలిసేది ఎవరంటే ఏజెంటే కలుస్తాడు. కలిసి అతని డీటెయిల్స్ మొత్తం అతను తీసుకొని అతనికి పాలసీ ఇవ్వాలా లేదని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఏజెంట్. కాబట్టి ప్రైమరీ అంటే ఫస్ట్ అండర్ రైటర్. ప్రైమరీ అండర్ రైటర్ నుంచి ఏజెంట్ అనేది ఆన్సర్. ఇక్కడ ప్రైమరీ అండర్ రైటర్ ఇస్ ఏజెంట్. 11th క్వశ్చన్, మనీ లాండరింగ్ అంటే అది ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనీ లాండరింగ్ అనేది ఇల్లీగల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇల్లీగల్ బ్రైబింగ్, ఇల్లీగల్ మనీ, ఇల్లీగల్ ఆర్జిన్. అంటే ఏంటంటే ఇప్పుడు న్యాయపరంగా సంపాదించిన డబ్బులు మాత్రమే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయగలరు అనమాట. ఇల్లీగల్గా సంపాదించిన గవర్నమెంట్ ప్రకారం ఇల్లీగల్ వర్క్స్ ఉంటాయి కదా, థెఫ్టింగ్ కానీ, బర్గ్లరీ కానీ, ఇంకా చీటింగ్ చేయడం వల్ల వచ్చిన డబ్బులు కానీ, ఇట్లాంటి ఆ మనీని ఇల్లీగల్ అంటారు. ఈ మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీని తెచ్చి ఇన్వెస్ట్ చేయడం దాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఈ మనీ లాండరింగ్ అనే దాన్ని ఇన్సూరెన్స్లో యాక్సెప్ట్ చేయరు. ఇది చాలా పెద్ద క్రైమ్ కింద వస్తుంది. మనీ లాండరింగ్ అనేది చేయకూడదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనీ లాండరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఇల్లీగల్ మనీ ఇన్ టు ద ఎకనామీ బై హైడింగ్ ఇట్స్ ఇల్లీగల్ ఆర్జిన్. అంటే ఇల్లీగల్ మనీని ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పకుండా, ఇల్లీగల్ నుంచి వచ్చిందని చెప్పకుండా ఇన్వెస్ట్ చేయడం ఇన్సూరెన్స్లో, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. 12th క్వశ్చన్, ఫ్రీ లాకప్ పీరియడ్ ఆఫ్టర్ రిసీవింగ్ పాలసీ డాక్యుమెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు
పాలసీ నార్మల్ ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి 30 డేస్ ఫ్రీ లాకప్ పీరియడ్ ఉందని చెప్పి చెక్ చేసాము. అలా కాకుండా ఇంకొకసారి ఇంకో ఆప్షన్ ఏంటంటే పాలసీ డాక్యుమెంట్ అనేది అతనికి పోస్ట్ చేయబడుతుంది అన్నమాట. ఇంటికి పోస్ట్ చేసిన తర్వాత అతను రిసీవ్ చేసుకుంటాడు. ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత నుంచి 15 డేస్ లోపల అతను వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపెనీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అతను పాలసీ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఆ పీరియడ్ కూడా ఫ్రీ లాకప్ పీరియడ్ అంటారు. అప్పుడు అలాంటి కేసెస్లో వచ్చి ఫ్రీ లాకప్ పీరియడ్ 15 డేస్ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా అయితే ఫస్ట్ పాలసీ తీసుకున్న ఫస్ట్ డే నుంచి 30 డేస్ లోపల ఫ్రీ లాకప్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పాలసీ డాక్యుమెంట్ ఫిజికల్ డాక్యుమెంట్ అంటే అతని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు పోస్ట్ ద్వారా ఆ డేట్ నుంచి 15 డేస్ లోపల అతను వచ్చి పాలసీ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కంప్లైంట్ ఉంటే అతను క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్రీ లాకప్ పీరియడ్ అని అంటారు. అది వచ్చి 15 డేస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి 30 డేస్ ఉంటుంది పాలసీ ఇష్యూ డేట్ నుంచి. అదే పాలసీ డాక్యుమెంట్ రిసీవింగ్ డేట్ నుంచి అయితే 15 డేస్ ఉంటుంది టైం. ఈ ఫ్రీ లాకప్ పీరియడ్లో వచ్చే కండిషన్ 13th క్వశ్చన్ ఏంటంటే ఫ్రీ లాకప్ పీరియడ్లో ఉండే కండిషన్ ఏంటంటే చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ ఫ్రీ లాకప్ పీరియడ్లో అతను పాలసీ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుందాం. ఫ్రీ లాకప్ పీరియడ్లో క్యాన్సిల్ చేసుకుంటే అతను ఏంటంటే పాలసీ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఆ ఎన్ని రోజుల తర్వాత అయితే క్యాన్సిల్ చేసుకుంటా అన్ని రోజులకు కంపెనీ రిస్క్ కింద కొద్దిగా అమౌంట్ని కట్ చేసుకుంటుంది. దాంతోపాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, దానికి స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసుకుని కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే అతను పాలసీ క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ అడుగుతున్నాడు కాబట్టి ఫుల్ అమౌంట్ రీఫండ్ అవ్వదు. హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఫుల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ కేసు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఎన్ని రోజులు అయితే రిస్క్ అనేది కవర్ చేశారు. ఇన్ కేసు అతను 15 డేస్ తర్వాత పాలసీ క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకుందాం. అంటే 15 డేస్కి రిస్క్ కవర్ చేసినట్టు అయిపోయింది కాబట్టి ఆ 15 డేస్ అమౌంట్ రిస్క్ కవర్ చేసిన అమౌంట్, దాంతోపాటు స్టాంప్ డ్యూటీకి అయిన ఛార్జెస్, దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్కి అయిన ఛార్జెస్ కూడా కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. Chapter 13 Documentation Policy Condition 1 Evidence of Contact. First question, evidence of contact. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ తీసుకునే కస్టమర్కి అంటే ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్ వాళ్ళ మధ్య కాంటాక్ట్కి ఎవిడెన్స్ ఏంటి అని అడిగితే పాలసీ డాక్యుమెంట్. అతను ప్రీమియం పే చేశాక అతనికి పాలసీ డాక్యుమెంట్ ఈమెయిల్ చేయబడుతుంది, లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించబడుతుంది. ఆ పాలసీ డాక్యుమెంట్ అనేది ఎవిడెన్స్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ మొదలైంది అనేది ప్రూఫ్ అనమాట. 4th క్వశ్చన్, ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఈజ్ ద ఎవిడెన్స్ దట్ పాలసీ కాంటాక్ట్ హ్యాస్ బిగన్. కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పాలసీ తీసుకునే ముందు ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అని చెప్పి వస్తుంది కదా, ప్రీమియం పేసినట్టు మనం ఇన్ కేసు ఆన్లైన్లో కడితే ఆన్లైన్లో పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అన్ని మెయిల్ చేయబడతాయి అనమాట. క్యాష్ కడితే క్యాష్ రిసిప్ట్ ఇస్తారు. ఇప్పుడు అయితే క్యాష్ అయితే అలో చేయట్లేదు ప్రజెంట్ అన్ని కంపెనీలోనూ. చెక్ అయితే చెక్ ఆల్రెడీ మనకి బ్యాంక్లో డేట్ అయినట్టు ఉంటుంది కదా, ఆ డేట్ కానీ అమౌంట్ కానీ. ఇదేంటంటే కాంట్రాక్ట్ బిగిన్ అయింది అని చెప్పి ఎవిడెన్స్ అనమాట. ద ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ది పాలసీ కాంట్రాక్ట్ హ్యాస్ బిగిన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, సబ్సిక్వెంట్గా మనం ప్రీమియం పే చేస్తున్నాము కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఫస్ట్ ప్రీమియం తర్వాత అని చెప్పి అనడానికి ప్రూఫ్ ఏంటంటే రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్స్. అంటే మనం ఆన్లైన్లో రెన్యువల్ పే చేసినట్టు రిసిప్ట్స్ ఉంటాయి కదా, అది ఇంకా లేదంటే రెన్యువల్ పే చేసినట్టు చెక్ అమౌంట్ కట్ అయినట్టు ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ అనేది రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్ అనేది సబ్సిక్వెంట్గా మనం ప్రీమియమ్స్ కరెక్ట్గా పే చేస్తున్నాం అనే దానికి ప్రూఫ్స్గా ఉంటాయని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇన్ కేస్ ఒక పర్సన్ తన పాలసీ డాక్యుమెంట్ ఏమైనా మిస్ చేసుకుంటే ఏంటి కండిషన్, ఎలా మళ్ళీ తీసుకోవాలని ఏంటంటే వాళ్ళు డూప్లికేట్ కోసం అప్లై చేయాలి కంపెనీకి. డూప్లికేట్ కోసం అప్లై చేస్తే వాళ్ళు డూప్లికేట్ ఇష్యూ చేస్తారు. ఆ డూప్లికేట్ ఇష్యూ చేస్తే కంపెనీ అనేది ఎటువంటి ఛార్జెస్ ఏం చేయదు, వితౌట్ ఛార్జెస్ డూప్లికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 7th క్వశ్చన్,
పాలసీ డాక్యుమెంట్ అనేది ఒక కాంపిటేటివ్ అథారిటీతో ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఇష్యూ చేయబడుతుంది, స్టాంప్ చేసి ఇష్యూ చేయబడుతుంది అనమాట. అంటే మనం ఇన్సూరెన్స్ పాలసీ కోసం మనీ పే చేసిన తర్వాత పాలసీ డాక్యుమెంట్ అనేది మనకి ఇంటికి పోస్ట్లో పంపించబడుతుంది కదా, మెయిల్ కూడా చేయబడుతుంది కదా. అదేంటంటే ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ ఒక కాంపిటేటెంట్ అథారిటీ, లీగల్ అథారిటీ ఉంటారు, వాళ్ళు స్టాంప్ చేసి ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం స్టాంప్ చేసి డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ లాగా అనమాట, కస్టమర్కి ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య కాంట్రాక్ట్ కాబట్టి ఇది ఒక అథారిటీ ప్రకారం సైన్ చేసి స్టాంప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 8th క్వశ్చన్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్. ఫస్ట్ పార్ట్లో పాలసీ డాక్యుమెంట్లో ఏమి ఉంటాయని అడుగుతున్నారు. పాలసీ షెడ్యూల్ ఉంటుంది, అంటే పాలసీ షెడ్యూల్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా యాక్టివ్ ఉంటుంది అనే డీటెయిల్స్ అని ఉంటాయి. పాలసీ షెడ్యూల్ కంపల్సరీగా ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. పాలసీ షెడ్యూల్తో పాటు నేము, అడ్రస్, ఈమెయిల్ ఐడి, పర్సన్ ఏజ్, ఎంతైతే సమ్మిన్షుడ్ ఉందో సమ్మిన్షుడ్తో పాటు ఎంత ప్రీమియం పే చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ పార్ట్లో ఉంటాయి మ్యాక్సిమం. నెక్స్ట్ స్టాండర్డ్ ప్రొవిజన్స్, ఇక్కడ చూడండి. స్టాండర్డ్ ప్రొవిజన్ సెక్షన్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అంటే ద రైట్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ అదర్ కండిషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ అండర్ ద కాంట్రాక్ట్. స్టాండర్డ్ పాలసీ డాక్యుమెంట్లో స్టాండర్డ్ ప్రావిజన్ సెక్షన్ కింద ఏమేమి ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఏంటంటే ఏమేమి కండిషన్లు, స్టాండర్డ్ ప్రావిజన్ సెక్షన్ అంటే కండిషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీ ఇక్కడ నుంచి ఇన్సూర్డ్ పర్సన్కి ఉండే కండిషన్స్ ఉంటాయి కదా, ఇట్లా మీ క్లెయిమ్ అనేది ఇలా ప్రాసెస్ అవుతుంది, మీరు ఎలా అప్లై చేయాలి, దాంతోపాటు వెయిటింగ్ పీరియడ్ ఏముంటాయి, ఇవన్నీ స్టాండర్డ్ ప్రావిజన్స్ అంటారు. ఇవన్నీ రైట్ అండ్ ప్రివిలేజెస్ అదర్ కండిషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ అండర్ ద కాంట్రాక్ట్కి ఏవేవి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ మొత్తం స్టాండర్డ్ ప్రావిజన్ సెక్షన్స్ కింద ఉంటాయన్నమాట పాలసీ డాక్యుమెంట్లో. 10th క్వశ్చన్, ఏ క్లాస్ ప్రిక్లూడింగ్ డెత్ డ్యూ టు ప్రెగ్నెన్సీ. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ద్వారా చనిపోతే ఏంటి కండిషన్ అనేది క్లాసు ఎక్కడ ఏ పార్ట్లో ఉంటుంది, పాలసీ డాక్యుమెంట్స్లో ఏ పార్ట్లో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చి పాలసీ షెడ్యూల్, బి వచ్చి జనరల్ ప్రావిజన్స్, సి వచ్చి స్టాండర్డ్ ప్రావిజన్స్, డి వచ్చి స్పెసిఫిక్ పాలసీ ప్రావిజన్స్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇదేంటంటే స్పెసిఫిక్ అంటే చాలా రేర్ కండిషన్స్. స్పెసిఫిక్ చాలా అందరూ ప్రెగ్నెంట్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళే చనిపోతారు కాబట్టి స్పెసిఫిక్ పాలసీ ప్రావిజన్స్ కింద వస్తుంది అనమాట. అది దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ క్లాస్ ప్రిక్లూడింగ్ డెత్ డ్యూ టు ప్రెగ్నెన్సీ వచ్చి అది ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు చనిపోవడం దానికి సంబంధించిన ప్రావిజన్స్ స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ దాంట్లో ఉంటుంది అని చెప్పి దీని ఆన్సర్ అనమాట. 11th క్వశ్చన్, ఇన్సూరెన్స్ యాక్ట్ 2015 మ్యాండేట్స్. 2015 ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, పాలసీ హోల్డర్ అడ్రస్ ఉండాలి, పాలసీ హోల్డర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో డేట్ ఉండాలి, ఈ పాలసీ నామినేషన్ ఉండాలి అని చెప్పి ఇవన్నీ కంపల్సరీ డాక్యుమెంట్లో ఉండాలని చెప్పేసి అడుగుతుంది కాబట్టి ఆల్ ది అబౌవ్ అని ఆన్సర్ పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ 12th క్వశ్చన్, సేమ్ అదే 2015 ఇన్సూరెన్స్ యాక్టే, ఇక్కడ కూడా ఆల్ ది అబౌవ్ ఉంది. ఇంకోటి మీకు బ్లైండ్గా చెప్తాను, ఇన్ కేస్ మీకు క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ తెలియదు అనుకుందాం, కింద ఆప్షన్లో ఆల్ ది అబౌవ్ అని ఉందనుకోండి, మీరు ఆల్ ది అబౌవ్ అని పెట్టేసేయండి కావాలంటే, ఇబ్బంది ఏం లేదు. మీకు ఆన్సర్ తెలిసినది కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, తెలియనప్పుడు ఆల్ ది అబౌవ్ అని పెట్టేసేయండి. ఇది ఒక బ్లైండ్ టెక్నిక్ అనమాట. ఆన్సర్ తెలియనప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఏంటంటే ఆల్ ది అబౌవ్ అని కనిపించింది అనుకోండి, ఆల్ ది అబౌవ్ అని పెట్టుకుంటే అది ఆన్సర్ మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12th క్వశ్చన్, 2015 ఇన్సూరెన్స్ యాక్ట్ మ్యాండేట్స్ అంటే క్లైమ్స్ని రికార్డ్ చేయమని చెప్పి ఉంటుంది. నేము, అడ్రస్, ఏదైతే నేమ్ ఉందో అడ్రస్ ఉందో, క్లైమెంట్ అంటే ఎవరైతే క్లైమ్ అప్లై చేస్తారో వాళ్ళవి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయమని చెప్తుంది. ఏదైతే క్లైమ్స్ రిజెక్ట్ అయ్యాయో వాటిని కూడా రికార్డ్ చేసి పెట్టమని చెప్పి చెప్తుంది అని చెప్పి దీని ఆన్సర్ అనమాట. ఆల్ ది అబౌవ్ అని పెట్టాము ఇక్కడ. 13th క్వశ్చన్, ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. మనం ఎఫ్ఐఆర్ అని ఉంటాం పోలీస్ స్టేషన్లో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకున్నారని చెప్పి ఉంటుంది. ఇక్కడ మన ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఎఫ్పిఆర్ అంటారు, ఫస్ట్ ప్రీమియం రిపోర్ట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అనమాట, రిపోర్ట్ కాదు సారీ, ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ వచ్చి కాంటాక్ట్ బిగిన్ అయింది ఇన్సూర్డ్ పర్సన్కి ఇన్సూరెన్స్ కంపెనీకి, అంటే కస్టమర్కి ఇన్సూరెన్స్ కంపెనీకి కాంటాక్ట్ బిగిన్ అయింది అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ అనమాట. ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఎఫ్పిఆర్ అంటారు దీన్ని. ఓకే,
నెక్స్ట్ చాప్టర్ 14 డాక్యుమెంటేషన్ పాలసీ కండిషన్స్ 2. ఫస్ట్ క్వశ్చన్, అండర్ వాట్ circumstances would the policy holder need to appoint appointee? అంటే పాలసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు పాలసీ హోల్డర్ అనే పర్సన్ ఒక అపాయింటీని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అపాయింటీ ఏంటంటే ఒక వేరే పర్సన్ని నామినేషన్ కింద అపాయింటీ అని చెప్పి అంటారు ఆ పర్సన్ని. అది ఎప్పుడు అపాయింటీని అపాయింట్ చేస్తారంటే నామినీ మైనర్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ చిల్డ్రన్స్ నామినీగా పెట్టినప్పుడు వాళ్ళు మైనర్ ఉంటే ఇన్ కేసు వాళ్ళు అపాయింటీ అనే ఒక వేరే డిఫరెంట్ పర్సన్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అది దాని మీనింగ్. ఇంకొకసారి చదువుతాం క్వశ్చన్. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ వుడ్ ద పాలసీ హోల్డర్ నీడ్ టు అపాయింట్ అండ్ అపాయింటీ? అంటే ఆన్సర్ వచ్చి నామినీ ఈజ్ ఏ మైనర్. నామినీ అనే పర్సన్ మైనర్ ఉంటే అప్పుడు అపాయింటీని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ ఫాల్స్ ఉంది నామినేషన్ గురించి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నామినీ హ్యాస్ ఫుల్ రైట్స్ ఆన్ ద హోల్ ఆఫ్ ది క్లెయిమ్. అంటే నామినీకి ఈ పాలసీ క్లెయిమ్ మీద ఫుల్ రైట్స్ ఉంటాయని చెప్పి ఉంది. ఇది ఫాల్స్ అనమాట. ఎందుకంటే పాలసీ హోల్డర్ కూడా రైట్స్ ఉంటాయి, నామినీకి మాత్రమే ఉండదు, పాలసీ హోల్డర్ కూడా రైట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నామినీ హ్యాస్ ఫుల్ రైట్స్ ఆన్ ద హోల్ ఆఫ్ ది క్లెయిమ్ మీద నామినీకి మాత్రమే ఫుల్ రైట్స్ ఉంటాయని చెప్పి అనేది స్టేట్మెంట్ ఫాల్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, సరెండర్ వాల్యూ గ్యారెంటెడ్ సరెండర్ వాల్యూ రావాలంటే ఎప్పటిదాకా కంపల్సరీగా ఎన్ని సంవత్సరాల వరకు కంపల్సరీగా ప్రీమియం పే చేయాలంటే కంపల్సరీగా అట్లీస్ట్ 3 consecutive years వరకు ప్రీమియం మస్ట్ బి పేడ్ ఫర్ 3 సంవత్సరాల వరకు కంపల్సరీ పే చేయాలి. చూడండి, అక్వైర్ గ్యారెంటెడ్ సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ వచ్చి ప్రీమియం మస్ట్ పెయిడ్ ఫర్ అట్లీస్ట్ 3 consecutive years. అంటే 3 years పే చేసిన తర్వాతనే సరెండర్ వాల్యూ వస్తుంది. ఇన్ కేస్ 3 years పే చేయకుండా 1 year కానీ 2 years కానీ పే చేసి సరెండర్ వాల్యూ రావాలంటే రాదనమాట. ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేయబడదు అనమాట. పాలసీ ల్యాబ్స్ అంటే ఏంటని అడుగుతున్నాడు. ప్రీమియం ఈజ్ నాట్ పేడ్ ఫర్ ఈవెన్ డ్యూరింగ్ గ్రేస్. అంటే పాలసీ ల్యాబ్స్ అంటే పాలసీ క్యాన్సిల్ అయ్యిందని అర్థం. పాలసీ ల్యాబ్స్ ఎప్పుడైతుందంటే వాళ్ళు ప్రీమియం పే చేయడానికి 30 days టైం ఇస్తారు. 30 days లాస్ట్ రెన్యువల్ డేట్ ఉంటుంది. ఆ రెన్యువల్ డేట్లో పే చేయాలి. రెన్యువల్ డేట్ పే చేయకపోయినా కూడా గ్రేస్ పీరియడ్ అని చెప్పి 30 days టైం ఇస్తారు. 30 days కానీ 1 month కానీ 31 days కానీ 1 month కానీ ఇస్తారు. ఆ 31 days 1 monthలో పే చేయకపోతే ఆ పాలసీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ల్యాబ్స్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి మీనింగ్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, సేమ్ గ్రేస్ పీరియడ్ గురించి ఇందాక చెప్పాను కదా, గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. స్టాండర్డ్ లెంత్ ఆఫ్ గ్రేస్ పీరియడ్ ఈస్ 1 month ఆర్ 31 days. అంటే ఒక నెల కానీ 31 days కానీ గ్రేస్ పీరియడ్ ఇస్తారు రెన్యువల్ డేట్ తర్వాత కూడా. అప్పుడు కూడా పే చేయకపోతే పాలసీ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఆ గ్రేస్ పీరియడ్ ఎంత అంటే 31 days ఆర్ 1 month. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇన్ కేస్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పర్సన్ రెన్యువల్ టైంకి పే చేయలేదు గ్రేస్ పీరియడ్లోకి పాలసీ వెళ్ళిపోయింది. ఆ గ్రేస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ పాలసీ హోల్డర్ చనిపోయినట్టయితే ఆ అమౌంట్ పాలసీకి సంబంధించిన అమౌంట్ ఎంత ఇస్తారని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి ఏంటంటే ఏదైతే లాస్ట్ గ్రేస్ పీరియడ్లో అమౌంట్ పే చేయలేదు, రెన్యువల్ డేట్లో పే చేయలేదు, ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇన్సూరర్ విల్ పే ద క్లెయిమ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద అన్పేడ్ ప్రీమియం. ఏదైతే అమౌంట్ పే చేయలేదో ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి దాని మీనింగ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ల్యాప్స్డ్ పాలసీ అంటే క్యాన్సిల్ అయిపోయిన పాలసీ ఉంటుంది కదా, రివైవల్ వాటిని మళ్ళీ యాక్టివ్లోకి చేయడానికి ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు. ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీగా ఎవరి మీద అయితే ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ పర్సన్ కంపల్సరీ బతికే ఉండాలి. ఎవిడెన్స్ ఆఫ్ ఇన్సూరబిలిటీ అట్ రివైవల్ అంటే ఆ పర్సన్ బతికే ఉండాలి. లేదంటే ఏదైనా వస్తువు మీద తీసుకుంటాం కదా, ఎగ్జాంపుల్ అంటే వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, వెహికల్ ఇన్సూరెన్స్ అనేది వెహికల్ కంపల్సరీ ప్రజెంట్ ఉండాలి. ఎవిడెన్స్ ఆఫ్ ఇన్సూరబిలిటీ దేని మీద అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటామో ఆ ఇన్సూరబిలిటీ అట్ రివైవల్ కంపల్సరీగా అతను ఉన్నట్టు బతుకున్నట్టు ఆ వస్తువు ఉన్నట్టు మనకి ప్రూఫ్ ఏదైనా వాళ్ళు అడుగుతారన్నమాట. డ్యూరింగ్ ద రివైవల్ ఆఫ్ ది ల్యాప్స్డ్ పాలసీ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్సూరబిలిటీ అట్ రివైవల్. ఎవిడెన్స్ అనేది ఉండాలి ఇన్సూరబిలిటీ, దాని మీనింగ్ అది. 8th క్వశ్చన్, పాలసీలో నామినేషన్ అనేది ఏ సెక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సెక్షన్ 39 ప్రకారం ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారం నామినేషన్ అనేది ఆప్షన్ కంపల్సరీ ఇవ్వబడుతుంది. ఇన్సూరెన్స్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ యాక్ట్
ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, 1938 ఇన్సూరెన్స్ యాక్ట్లో సెక్షన్ 39 ప్రకారం ఇన్సూరెన్స్లో కంపల్సరీ నామినేషన్ అనేది అనే ఒక ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. నైన్త్ క్వశ్చన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అగెన్స్ట్ పాలసీ విచ్ ఏ లోన్ హ్యాస్ టేకెన్. ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ మీద లోన్ తీసుకుంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏంటంటే నామినేషన్ అనే ఆప్షన్ ఉండదు అని చెప్పి అడుగుతున్నాడు. అది ఇన్కరెక్ట్ అనమాట. నామినేషన్ ఫెసిలిటీ అనేది లోన్ తీసుకోపోయినా ఇన్సూరెన్స్లో కంపల్సరీ నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పి దాని మీనింగ్. 11th క్వశ్చన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ పాలసీ అనమాట. స్ప్లిట్టింగ్ ఆఫ్ పాలసీ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు ఒక పాలసీ ఉంది, ఇన్సూరెన్స్ పాలసీ. ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఇంకా 2 పాలసీలుగా 2 లేదా ఎంతకన్నా ఎక్కువ పాలసీలుగా మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఇస్తుంది. దాన్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ పాలసీస్ అంటారు. అంటే ఉన్న ఒక పాలసీని 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ పాలసీలుగా మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చాప్టర్ 15, అండర్ రైటింగ్. అండర్ రైటింగ్ ప్రాసెస్ కానీ అండర్ రైటర్స్ అంటే ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మనము ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అప్లై చేసినప్పుడు వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కోరుతున్న పర్సన్ ఒక రిస్క్ ఏంటి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, అతను నిజం చెప్తున్నాడా అతని గురించి, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కోవడానికి వాళ్ళు రిస్క్ స్టడీ చేయడానికి ఉంటారు. వాళ్ళని అండర్ రైటర్స్ అంటారు. ఆ ప్రాసెస్ని అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది. అండర్ రైటర్స్ రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. డిసైడ్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ రిస్క్స్, అంటే అతనికి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అండర్ రైటింగ్ వాళ్ళు జస్ట్ అనలైజ్ చేసి వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ పంపిస్తారన్నమాట. సెకండ్ క్వశ్చన్, అండర్ రైటింగ్ డిసిషన్ అంటే ఏముంటాయంటే రిస్క్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, రిస్క్ గురించి స్టడీ ఉంటుంది, నెక్స్ట్ రిస్క్ ఇవ్వాలా వద్దా అని చెప్పి వాళ్ళు పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ క్లెయిమ్ రిజెక్షన్ అనేది అండర్ రైటింగ్ కింద రాదు. క్లెయిమ్ రిజెక్షన్ అనేది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండర్ రైటింగ్ డిసిషన్ అంటే క్లెయిమ్ రిజెక్షన్ అండర్ రైటింగ్ కింద రాదు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది. క్లెయిమ్ రిజెక్షన్ అనేది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్, ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు నెగిటివ్గా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారంటే కండిషన్ విల్ ఎఫెక్ట్ పర్సన్ ఇన్సూరబిలిటీ నెగిటివ్లీ. అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు అనే నెగటివ్ ఒపీనియన్ ఎప్పుడు వస్తుందంటే అతను బ్యాండ్ సబ్స్టెన్సెస్కి అలవాటు పడడము. అంటే ఏంటంటే బ్యాన్ చేసి ఉంటారు కదా, కొకైన్ ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు ఉన్న పర్సన్ అతను నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పినట్టయితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి డౌట్ పడతారు. ఎందుకంటే అతను దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది, హెల్త్ కండిషన్స్ చాలా ఉంటాయి, అతను చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లాంటి పర్సన్కి ఇన్సూరెన్స్ ఇవ్వరు. సో ఇన్సూరబిలిటీ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ వెన్ పర్సన్ కన్స్యూమింగ్ అంటే ఏంటంటే బ్యాన్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు బ్యాన్డ్ సబ్స్టిట్యూషన్స్ అబ్యూస్ అంటే తీసుకున్నప్పుడు అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కువ ఆలోచిస్తుంది, అతనికి ఇవ్వదు కూడా మ్యాక్సిమం కేసెస్. 7th క్వశ్చన్, అమృత పర్సన్ ప్రెగ్నెంట్గా ఉన్నారు, తను టర్మ్ ఇన్సూరెన్స్కి అప్లై చేసింది. అప్పుడు అలాంటి కేసెస్లో ఎలా ఉంటుంది ఆప్షన్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. చూడండి ఆన్సర్. ఆప్షన్ ఏ వచ్చి ఆర్డినరీ రేట్స్ ఉంటాయి ప్రీమియము, ఆప్షన్ బి వచ్చి ఎక్స్ట్రా ప్రీమియం ఉంటుంది, ఆప్షన్ సి వచ్చి అసలు వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు, ఆప్షన్ డి వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు కానీ ఒక రిస్ట్రిక్టివ్ క్లాస్ ఇస్తారు అని చెప్పి ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే తన ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి కండిషన్స్ వస్తాయంటే ప్రెగ్నెంట్ ఉన్న పర్సన్ ఒక్కొక్కసారి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చనిపోయే వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకోవు. సో వాళ్ళు ఏం చేయాలంటే రిస్ట్రిక్టివ్ క్లాస్ ఒక క్లాస్ అనేది పెట్టి యాక్సెప్ట్ చేయించి కస్టమర్ తోటి ఇన్సూర్డ్ పర్సన్ తోటి అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్స్ విత్ రిస్ట్రిక్టివ్ క్లాస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇక్కడ 8th క్వశ్చన్ ఏంటంటే మెడికల్ అండర్ రైటింగ్ గురించి ఉందండి. మెడికల్ అండర్ రైటింగ్ ఏంటంటే కంపల్సరీగా ఒక పర్సన్ ఏదనంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్కి ఏంటంటే ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చారంటే కోల్ మైన్లో పనిచేస్తున్న పర్సన్ అని ఇచ్చాడు. కోల్ మైన్లో పనిచేస్తున్న పర్సన్ మహేష్ అనే పర్సన్ 50 years ఉన్నాయి. అప్పుడు అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేశారంటే వాళ్ళు కంపల్సరీగా మెడికల్ టెస్ట్లు పెట్టి అప్పుడు మెడికల్ అండర్ రైటింగ్ డిసిషన్ ద్వారా వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వరు, ఎందుకంటే అతని రిస్క్ ఎక్కువ ఉంటుంది. కోల్ మైన్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా జరిగి అతను
చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోల్ మైన్లో పనిచేయడం వల్ల అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. కోల్ అనే కెమికల్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ప్లస్ ఏజ్ కూడా 50 years ఉంది కాబట్టి అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కంపెనీలు ఆలోచిస్తాయి. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. నార్మల్ ఏజ్ 26 ఉన్న ఇయర్స్ని 80% ఈజీగా ఇచ్చేస్తారనమాట. 28 years ఏజ్ ఉన్న బ్యాంక్లో పనిచేసే పర్సన్కి ఈజీగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాయి. 30 years ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్లో వర్క్ చేసిన పర్సన్కి ఈజీగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాయి. అలా కాకుండా 50 years ఉండి అతను కోల్ మైన్లో పనిచేస్తున్నా అంటే కంపల్సరీగా అతనికి మెడికల్ టెస్ట్ అనేది అటెండ్ చేయించి ఆ మెడికల్ టెస్ట్ రిపేర్ ప్రకారం అతని హెల్త్ ఎలా ఉంది ఏంటని చెక్ చేసి అప్పుడు అది వాళ్ళ లోడింగ్, అది కూడా ఇన్సూరెన్స్ అనేది డైరెక్ట్గా ప్రీమియం నార్మల్ ప్రీమియంతో ఇవ్వరు. వాళ్ళు లోడింగ్ అనేది ఒక నార్మల్ ప్రీమియం ఇంత ఒక 5,000 అనుకుంటే లోడింగ్ 15 to 25% వరకు లోడింగ్, 25 to 30% వరకు లోడింగ్ వేసి ఎక్స్ట్రా లోడింగ్ వేసి ఆ లోడింగ్ అమౌంట్తో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్తో పోలిస్తే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్లో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో డైరెక్ట్గా ఇలాంటి వాళ్ళకి పాలసీ ఇవ్వరు. ఇక్కడ చూడండి, దీంతోపాటు ఇక్కడ వర్క్ చేస్తున్న కండిషనే కాదు, హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న, షుగర్ ఉన్న, ఏదైనా హెల్త్ కండిషన్స్ పీఈడి అంటారు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ మెడికల్ టెస్టులు చెక్ చేసి తర్వాతనే వాళ్ళకి పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ పాలసీ ఇష్యూ కూడా ఎలా ఉంటుందంటే నార్మల్ ప్రీమియం కన్నా హయ్యర్ ప్రీమియం లోడింగ్ చేసి అప్పుడు లోడింగ్తో పాటు పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. 9th క్వశ్చన్, షీనా అనే పర్సన్కి అక్యూట్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ చాలా తక్కువ స్టేజ్లో ఉంది, సివియర్ స్టేజ్ కాదు. తనకి ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అవుతారని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ జడ్జ్మెంట్ మెథడ్, బి న్యూమరికల్ మెథడ్, సి ఎనీ ఆఫ్ ది అబోవ్ మెథడ్, డి నెయిదర్ అంటే పైన మెథడ్ కానీ ఏదంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ కేసులో వచ్చి జడ్జ్మెంట్ మెథడ్ అని చెప్పి ఆన్సర్ అని చెప్పి ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే అక్యూట్ డిసీజ్కి వచ్చి జడ్జ్మెంట్ మెథడ్. 10th క్వశ్చన్, అండర్ రిస్క్ క్లాసిఫికేషన్ సంతోష్ విల్ బి క్లాసిఫైడ్ అండర్. ఎందుకంటే అతను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్నాడు. సంతోష్ ఈజ్ అప్లైడ్ ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. 10th క్వశ్చన్ ఇది. Santosh has applied for a term insurance policy. He anticipated mortality significantly lower than standard leaves, hence could be charged lower premium. Under risk classification, Santosh is classified under అంటే preferred risks. ఇక్కడ రిస్క్ గ్రూప్స్ గురించి మీకు చెప్తాను ఒకసారి చూడండి. త్రీ గ్రూప్స్ ఉన్నాయి రిస్క్ 1 వచ్చి ఫస్ట్ గ్రూప్ వచ్చి ఎంగేజ్ విత్ ప్రైమరీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, అంటే ఎవరైతే నార్మల్గా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు రిస్క్ 1 గ్రూప్ అంటారు. రిస్క్ 2 గ్రూప్స్ వచ్చి మాన్యువల్ వర్క్స్ పర్సన్ ఎంగేజ్ విత్ మాన్యువల్ వర్క్స్, అంటే నార్మల్గా కూరగాయలు అమ్మడము, ఇట్లా నార్మల్ మా ఇంటి పక్కన చూస్తుంటారు కదా వర్క్స్, వాళ్ళని నార్మల్ కూరగాయలు అమ్మడము, అట్లాంటి కూరగాయలు అమ్మడము, డిపార్ట్మెంటల్ స్టోర్స్, డెలివరీ బాయ్స్, ఇట్లాంటి వాళ్ళు నార్మల్ మాన్యువల్ వర్క్స్ కింద వస్తారు. రిస్క్ గ్రూప్ 2. రిస్క్ గ్రూప్ 3 వచ్చి వీళ్ళు హై రిస్క్ అనమాట. కొద్దిగా ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రికల్ సప్లై, హార్స్ రేసింగ్, అథ్లెట్స్, ఇట్లాంటి కొద్దిగా మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు, మ్యాగజైన్ వర్క్స్ ఎక్స్ప్లోసివ్స్కి సంబంధించిన వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రిస్క్ 3 గ్రూప్లోకి వస్తారు అనమాట. ఇట్లా డిఫరెంట్ 3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్స్ రిస్క్ 1 వచ్చి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్కు, రిస్క్ గ్రూప్ 2 వచ్చి మాన్యువల్ వర్క్స్ చేసేవాళ్ళు, రిస్క్ గ్రూప్ 3 వచ్చి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన హార్స్ రేసింగ్లో పాల్గొనే వాళ్ళు, ఎక్స్ప్లోసివ్ అండ్ మైన్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు రిస్క్ గ్రూప్ 3 కింద వస్తారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూపిస్తాను చూడండి. సంతోష్ టర్మ్ ఇన్సూరెన్స్కి అప్లై చేశాడు. అతను మోర్టాలిటీ సిగ్నిఫికెంట్లీ లోయర్ దాన్ స్టాండర్డ్ లైఫ్స్, హెన్స్ చార్జెడ్. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏజ్ ప్రకారం అడిగాడు. ఏజ్ తక్కువ ఉండడం వల్ల అతను ప్రీమియం తక్కువ ఉంటుంది. అతను వచ్చి ప్రిఫర్డ్ రిస్క్ కింద వస్తాడు క్లాసిఫికేషన్. ఏజ్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, which of the following
ఏదైతే ఈ కండిషన్లో చిన్న కండిషన్లో ఏ కండిషన్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది డిక్లైన్ చేయడం జరుగుతుందంటే ఆప్షన్ ఏ వచ్చి 18 years ఓల్డ్ ఉన్న పర్సన్, ఆప్షన్ బి లావ్ ఉన్న పర్సన్, ఆప్షన్ సి ఎయిడ్స్ అనే డిసీజ్ ఉన్న పర్సన్, ఆప్షన్ డి వచ్చి హౌస్ వైఫ్ అంటే ఇంట్లో వర్క్ చేసిన పర్సన్. వీళ్ళలో ఎవరికి పాలసీ ఇవ్వడం డిక్లైన్ చేశారంటే సఫరింగ్ ఫ్రమ్ ఎయిడ్స్ అనే డిసీజ్ సఫరింగ్ అవుతున్నాడు కాబట్టి, ఎందుకంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక డిసీజ్ ఒక సివియర్ డిసీజ్ ఉంది కాబట్టి అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఈజీగా ఇన్సూరెన్స్ డైరెక్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, మోరల్ హెజార్డ్. మోరల్ హెజార్డ్ అంటే ఏంటంటే నైతికంగా హాని చేసుకోవడం, అంటే మనకు మనమే హాని చేసుకోవడము. ఇక్కడ చూడండి, పర్సన్ డ్రింకింగ్ కోపియస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ బికాస్ హీ ఈజ్ ఇన్ష్యూర్డ్. అంటే ఈ పర్సన్ కోపియస్ అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్లో ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అంటే అతను మోరల్ హెజార్డ్ అనమాట. మోరల్ హెజార్డ్ కిందకి వస్తాడు. ఏంటంటే అతను తనకు తానే హాని చేసుకుంటాడు, అంటే ఆల్కహాల్ ఎక్కువ అమౌంట్లో తీసుకొని తనకు తానే హాని చేసుకుంటాడు కాబట్టి ఇది మోరల్ హెజార్డ్ కింద వస్తుంది. 13th క్వశ్చన్, హెరిడిటరీ హిస్టరీ. హెరిడిటరీ హిస్టరీ అంటే మెడికల్ అండర్ రైటింగ్లో హెరిడిటరీ హిస్టరీ కూడా చెక్ చేస్తారు. హెరిడిటరీ హిస్టరీ అంటే ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా హెరిడిటరీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి స్టడీ చేస్తారు. ఎందుకంటే కొన్ని డిసీజెస్ హెరిడిటరీ ద్వారా కూడా డిసీజెస్ అనేవి వస్తాయి కాబట్టి ఇల్నెసెస్ కూడా ఇల్నెసెస్ వస్తాయి కాబట్టి హెరిడిటీని చెక్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటీస్, బీపీ అనేవి వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికైనా డయాబెటీ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళ సన్స్కి కానీ వాళ్ళ గ్రాండ్ సన్స్ కానీ ఇట్లా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ హెరిడిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. హెరిడిటీ హిస్టరీ అనేది మెడికల్ అండర్ రైటింగ్ పాలసీ ఇష్యూ చేసేటప్పుడు, మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు మెడికల్ అండర్ రైటింగ్లో దీన్ని కూడా చూస్తారు. అది కరెక్టే ఉంటుంది. Chapter 16, Payments under a life insurance policy. First question, ఒక ఇన్సూరెన్స్ పాలసీలో సర్టైన్ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ టైప్ ఆఫ్ క్లైమ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్ అనమాట. దాన్ని పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్ అంటే పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్ అంటే సర్టైన్ పీరియడ్ తర్వాత ఎవ్రీ టైమ్ వాళ్ళకి అమౌంట్ అనేది మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్లో కూడా. దాన్ని పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్ అంటారు. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెత్ క్లెయిమ్ అంటే చనిపోయిన తర్వాత క్లెయిమ్ కోసం వెళ్ళి అప్లై చేసి క్లెయిమ్ తీసుకోవడం, అంటే అమౌంట్ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోవడం డెత్ క్లెయిమ్ అవుతుంది. మెచ్యూర్డ్ క్లెయిమ్ అంటే నెక్స్ట్ మెచ్యూర్డ్ క్లెయిమ్, ఆప్షన్ బి వచ్చి మెచ్యూర్డ్ క్లెయిమ్. మెచ్యూర్డ్ క్లెయిమ్ వచ్చి పర్సన్ తీసుకున్న పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత ఏదైతే 10 years 15 years ఉంటుందో ఆ టర్మ్ అయిపోయిన తర్వాత వచ్చే క్లెయిమ్ మెచ్యూరిటీ క్లెయిమ్ అంటారు. సరెండర్ క్లెయిమ్ అంటే 3 years తర్వాత సరెండర్ చేసి పాలసీ వద్దని చెప్పి క్లెయిమ్ తీసుకోవడం సరెండర్ క్లెయిమ్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనీ పాలసీ అంటే రీచింగ్ మైల్ స్టోన్స్ అంటే ఎవ్రీ ఇయర్ అనమాట. మనీ బ్యాక్ పాలసీ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 years కానీ వాళ్ళు ఏదైతే చూస్ చేసుకున్నారో అలా ప్రకారం అనమాట. సర్టెన్ పీరియడ్ అనమాట. పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ కానీ 1 year, ఫస్ట్ ఇయర్, 2 years, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అట్లా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మనీ అనేది వస్తుంటుంది. అది వచ్చి సర్వైవల్ బెనిఫిట్ అనమాట. దాన్ని మనీ బ్యాక్ పాలసీ అని అంటారు దాన్ని. నెక్స్ట్ 4th క్వశ్చన్, మిస్సింగ్ పర్సన్ ఈజ్ ప్రజ్యూమ్ టు బి డెడ్. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను. మిస్సింగ్ పర్సన్ ఎప్పుడు చనిపోయాడు అనుకుంటామంటే అతని మీద ఎఫ్ఐఆర్ అనేది ఇచ్చిన రోజు నుంచి 7 years తర్వాత అతను చనిపోయాడు అని అనుకుంటాము. అప్పుడు ఆ 7 years తర్వాత అతను క్లెయిమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్కి అప్లై చేసుకోవచ్చు. 5th క్వశ్చన్, ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 30 days అనేది 30 days అనేది తర్వాత వాళ్ళు మ్యాక్సిమం 30 days టైం తీసుకొని వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ 30 days తర్వాత వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేయకపోతే, క్లెయిమ్ రిజెక్ట్ అయితే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 6th క్వశ్చన్, పీరియాడిక్ పేమెంట్స్ వచ్చే ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇంత ఫస్ట్ క్వశ్చన్లో మీకు చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి సర్వైవల్ బెనిఫిట్ కింద పీరియాడిక్ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత పీరియాడిక్ బెనిఫిట్స్ కింద ఒక అమౌంట్ అనేది వస్తుంది. అని ఏమంటారు, పీరియాడిక్ పేమెంట్స్ ఏమవుతాయంటే ఆ పాలసీ ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను కదా, ఆప్షన్ ఏ మనీ బ్యాక్ పాలసీ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఒక వ్యక్తి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ క్లెయిమ్లో సబ్మిట్ చేయాలి. అలా క్లెయిమ్లో సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్లో మెయిన్గా ఉండే డాక్యుమెంట్ ఏదైతే అవసరమో, ఏ డాక్యుమెంట్ అవసరం ఏంటంటే ఇన్క్వెస్ట్ రిపోర్ట్ అంటారు. చనిపోయిన వ్యక్తి యాక్సిడెంట్లో డెత్ అయ్యాడు కాబట్టి
యాక్సిడెంటల్ డెత్ గురించి వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి క్లెయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి. ఆ క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్ ఏంటంటే ఇన్క్వెస్ట్ రిపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. చూడండి, ఇన్క్వెస్ట్ INQUEST ఇన్క్వెస్ట్ రిపోర్ట్ అనేది కావాలి. ఇన్క్వెస్ట్ రిపోర్ట్తో యాక్సిడెంటల్ క్లెయిమ్కి అప్లై చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 11, ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటే అంటున్నారు. ఎర్లీ డెత్ క్లెయిమ్లో ఎర్లీ డెత్ క్లెయిమ్ అని ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక పర్సన్ ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్కి అప్లై చేసి అలా ఏమంటారు అని ఇక్కడ చూడండి. ఇఫ్ ద పర్సన్ డైస్ విత్ ఇన్ 3 years ఆఫ్ పాలసీ డ్యూరేషన్, దాన్ని ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటారు. అదే 3 years తర్వాత అయితే నార్మల్ డెత్ క్లెయిమ్ అంటారు అనమాట. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటే 3 years కంటే ముందు చనిపోయిన వ్యక్తి సంబంధించిన క్లెయిమ్. 3 years తర్వాత ఒకవేళ చనిపోతే దానికి సంబంధించిన క్లెయిమ్ వచ్చి నార్మల్ డెత్ క్లెయిమ్ అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. IRDA ప్రకారము ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ రెగ్యులేషన్ 2002 ప్రకారము క్లెయిమింగ్ సంబంధించిన పాలసీ షాల్ బి రిలవెంట్ పేపర్స్ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ అంటే ఎప్పుడు ఎన్ని రోజుల్లో క్లెయిమ్ అండర్ ఏ పాలసీ షాల్ బి రిలవెంట్ పేపర్స్ అండ్ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్, ఎప్పటిలోపు క్లారిఫికేషన్స్ ఇవ్వాలి క్లెయిమ్కి సంబంధించి. 2002 రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే 30 days లోపల వాళ్ళకి పూర్తి డాక్యుమెంట్స్ అన్ని 17th క్వశ్చన్, యాజ్ పర్ IRDAI అంటే IRDA ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ రెగ్యులేషన్స్ 2002, ఏ క్లెయిమ్ అండర్ ఏ లైఫ్ పాలసీ షల్ బి రిలవెంట్ పేపర్స్ అండ్ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్. అంటే క్లెయిమ్ చేయడానికి ఒక లైఫ్ పాలసీలో రిలవెంట్ పేపర్స్ క్లారిఫికేషన్స్ ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలంటే 30 days లోపు సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ A 7 days, B 15 days, C 30 days, D 45 days. ఈ IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ రూల్స్ ప్రకారము రెగ్యులేషన్స్ 2002 రూల్స్ ప్రకారం ఏంటంటే క్లెయిమ్ గురించి సంబంధించిన రిలవెంట్ పేపర్స్ క్లారిఫికేషన్స్ రిక్వైర్ అయితే అవి 30 రోజులు అంటే 30 days సబ్మిట్ చేయాలి. 18th క్వశ్చన్, హూ ఇనిషియేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే ఇన్ కేస్ ఒక పర్సన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు, అతను 15 years కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే 15 years అతను ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేశాడు. 15 years తర్వాత అతను బతికే ఉన్నాడు, చనిపోలేదు. కాబట్టి అది పాలసీ మెచ్యూర్ అయిపోయింది. 15 years ఏదైతే 15 years కూడా 15 years మెచ్యూర్ అయిపోయింది. మెచ్యూర్ అయిన తర్వాత క్లెయిమ్ చేయాలన్నమాట. ఆ క్లెయిమ్ ప్రాసెస్ని హూ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే ఎవరు చేస్తారంటే చూడండి ఆప్షన్స్గా ఏ కస్టమరు, B IRDA, C ఏజెంటు, D ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఆ మెచ్యూరిటీ క్లెయిమ్ని ప్రాసెస్ చేస్తుంది. హూ ఇనిషియేట్ ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ క్లెయిమ్. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ కంపెనీ, ఇన్సూరెన్స్ ఇచ్చిన కంపెనీ. ఏ కంపెనీ అయితే అతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడో ఆ కంపెనీ ఆ మెచ్యూరిటీ క్లెయిమ్ని ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. చాప్టర్ 7 ఇంట్రొడక్షన్ టు హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, IRDAI అంటే ఏంటని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాని IRDAI అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. ఓకే. సెకండ్ క్వశ్చన్, ద టర్మ్ TPA రెఫర్స్. TPA అంటే ఏంటి? TPA అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. TPA అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అని అంటారు. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ వీళ్ళు ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వర్క్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకోకుండా వాళ్ళు వేరే థర్డ్ పార్టీకి వర్క్స్ అలాట్ చేస్తుంది అన్నమాట. ఆ వర్క్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు మెడికల్ చెకప్స్ ఉంటాయి కదా. మెడికల్ చెకప్స్ కానీ క్లెయిమ్స్ సెటిల్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఏదైనా హాస్పిటల్ గురించి ట్రీట్మెంట్ గురించి క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం కానీ, ఆ హాస్పిటల్ గురించి చెక్ చేయడం కానీ అవి ఏమైనా ఉంటే అవన్నీ థర్డ్ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని థర్డ్ పార్టీ టీమ్ అంటారు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. థర్డ్ క్వశ్చన్, ESIC స్కీమ్లో గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే వాళ్ళ శాలరీకి సంబంధించి పర్సంటేజ్ ప్రకారం 12.5% అనేది గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ESIC అంటే
గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్, గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ ఇది. ఆ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి, ప్రైవేట్ హాస్పిటల్, ఈఎస్ఐ అనే హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్లోకి వెళ్ళి ఎటువంటి అమౌంట్ మనీ పే చేయకుండా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఈఎస్ఐసి కార్డు ఉన్న వాళ్ళు, అది ఈఎస్ఐ అని చెప్పి మనం వింటుంటాం. ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో ఒక ఒక పరిమితికి సంబంధించిన, అంటే ఒక పరిమితి శాలరీ ఒక పరిమితి ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తారన్నమాట ఈఎస్ఐసి ఈ కార్డ్స్ ఇవి. అలా అనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళు శాలరీ నుంచి కూడా కొద్దిగా కట్ చేసుకుంటారు పర్సంటేజ్. దాంతోపాటు కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళు కూడా కొద్దిగా అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఈ 12.5% వాళ్ళ శాలరీ బేస్ మీద, వాళ్ళ శాలరీ 100% అనుకుంటే ఆ 100%లో 12.5% గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఈ స్కీమ్కి వాళ్ళని ఎలిజిబుల్ చేస్తుంది అన్నమాట. 4th క్వశ్చన్, హూ ఈజ్ కస్టోడియన్ టు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2019? అంటే 2019లో ఫామ్ అయిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకి ఎవరు కస్టోడియన్గా ఉంటారంటే ఆన్సర్ వచ్చి IRDAI, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. 5th క్వశ్చన్, యాజ్ పర్ IRDA regulations, February 2013, గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ. ఒక ఇన్సూరెన్స్ పాలసీలో రెన్యువల్ చేసిన తర్వాత, రెన్యువల్ చేయాల్సిన పాలసీ ఎక్స్పైరీ అయిపోయిన లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఇస్తారని అడుగుతున్నారు. 30 days ఇస్తారనమాట. అంటే ఎక్స్పైరీ డేట్ ఈ రోజు అనుకుంటే ఈ రోజు నుంచి ఇంకా 30 days ఎక్స్ట్రా 30 days ఇచ్చి ఆ గ్రేస్ పీరియడ్లో ఆ పాలసీని అమౌంట్ పే చేయొచ్చు, పాలసీని యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ February 2013 ప్రకారం 30 days ఉంటుంది టైం. 6th చూడండి క్వశ్చన్. సినారియో వచ్చి మీకు ఒక సిచ్యువేషన్ చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటనేది చెప్తారు ఇక్కడ. పేషెంట్ హెల్త్ ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ అక్కడ డైరెక్ట్గా క్యాష్లెస్ క్లెయిమ్, అంటే హాస్పిటల్లో మనం జాయిన్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు రెండు రకాల ట్రీట్మెంట్కి వెళ్తారు. ఒకటి ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్కి వెళ్తారు, లేదంటే రీఎంబర్స్మెంట్ ట్రీట్మెంట్కి వెళ్తారు అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకారం అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏ అమౌంట్ పే చేయకుండా వాళ్ళు కార్డు ఇచ్చిన ఫ్రీ కార్డ్ మీద, మెడిక్లెయిమ్ కార్డ్ మీద ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవడం. రెండో ప్రాసెస్ వచ్చి వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ లేని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎప్పుడు నెట్వర్క్ హాస్పిటల్లోనే ఉంటుంది. నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా వేరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు అమౌంట్ అనేది పేషెంట్ సెల్ఫ్ పే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పే చేసుకున్న సంబంధించిన బిల్స్ అన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో, ఎక్కడైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో ఆ కంపెనీలో వాళ్ళు రీఎంబర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ని కింద ఇచ్చిన ఆప్షన్లో దేని కింద వస్తుంది అని అడుగుతున్నారు. అదేంటంటే చూద్దాం. ఆప్షన్ ఏ వచ్చి సర్వీస్ బెనిఫిట్ అంటారా దాన్ని, బి వచ్చి డైరెక్ట్ కాంట్రాక్టింగ్ అంటారా, సి ఇండెమ్నిటీ అంటారా, డి క్యాజువాలిటీ అంటారా. అంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది కాబట్టి ఇది ఇండెమ్నిటీ, ఎందుకంటే జరిగిన నష్ట పరిహారానికి సంబంధించిన ఫైనాన్షియల్ హెల్త్కి సంబంధించిన నష్టం జరిగింది కాబట్టి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇండెమ్నిటీ బేస్ మీద ప్రిన్సిపల్ కింద ఇక్కడ ఈ క్వశ్చన్లో పేషెంట్ తన రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఇండిమ్యూనిటీ అనే ప్రిన్సిపల్ కింద వస్తుంది. ఇండిమ్యూనిటీ అంటే తనకి జరిగిన హెల్త్ ఇన్సూరెన్స్కి ఆల్రెడీ అప్లై చేశాడు, హెల్త్ పాడవడం వల్ల ఫైనాన్షియల్ లాస్ జరిగింది కాబట్టి నష్టాన్ని ఆ కంపెనీకి అతను రీఎంబర్స్ ద్వారా అతను క్లెయిమ్ అనేది ప్రాసెస్ చేయించి ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేసుకోగలడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ప్రైమరీ కేర్ అంటే ఏంటని అడుగుతున్నాడు. ప్రైమరీ కేర్ అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ పీపుల్ సీకింగ్ హెల్త్ కేర్. ప్రైమరీ కేర్ అంటే
హెల్త్ ఇన్సూరెన్స్లో వాడతారు హాస్పిటల్స్కి సంబంధించి. ప్రైమరీ కేర్ అంటే ఎక్కడైతే మనం ఫస్ట్ వెళ్ళి హెల్త్కి సంబంధించిన కేర్ తీసుకుంటామో చూపించుకుంటామో ఆ ప్లేస్ని హాస్పిటల్ని ప్రైమరీ కేర్ అంటారు. ఒకవేళ మనము ఒక హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ ఒక రోజు ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇన్పేషెంట్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. An insured who undergoes treatment after getting admitted in hospital. హాస్పిటల్లో జాయిన్ అయ్యి వన్ డే అంటే 24 hours దాటిన తర్వాత అది ఇన్పేషెంట్ అవుతుంది. అదే అలా కాకుండా బి ఆప్షన్ చూడండి, మనం జస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వితిన్ 1 hour 2 hours 3 hours ఇట్లా ఒక హాఫ్ డేలో ఈవినింగ్ లోపు వచ్చేసామనుకోండి, అది అవుట్ పేషెంట్ అవుతుంది. వెళ్ళి అవుట్ పేషెంట్ అవుతుంది. డే పేషెంట్ అంటే డే టైం తీసుకోవడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 నేను ఆల్రెడీ చెప్పాను. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు క్యాష్లెస్ ఫెసిలిటీ పొందాలంటే నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళి మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా క్యాష్లెస్ ఫెసిలిటీ లేదా ఏ అమౌంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చి నెట్వర్క్ ప్రొవైడర్ అనమాట. అదే నాన్ నెట్వర్క్ ప్రొవైడర్లోకి వెళ్ళామనుకోండి, మనం అమౌంట్ పే చేసి తర్వాత ఆ అమౌంట్ని మనం రీఎంబర్స్ ద్వారా అది క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కింద రిస్క్స్లో ఏది హ్యాండిల్ చేస్తుందా అని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్ ఏ మోర్టాలిటీ, ఆప్షన్ బి మోర్బిడిటీ, ఆప్షన్ సి ఇన్ఫినిటీ, ఆప్షన్ డి సెరెండిపిటీ. ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆప్షన్లో ఏ రిస్క్ని, ఇవన్నీ 4 అనేది రిస్క్స్ అన్నమాట. ఈ రిస్కుల్లో ఏ రిస్క్ని హ్యాండిల్ చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చి మోర్బిడిటీ. మోర్బిడిటీ అంటే వ్యాధికి సంబంధించిన వ్యాధి తీవ్రత అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్కి సంబంధించి వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ వ్యాధుల గురించి ఆ రిస్క్ని వ్యాధుల ద్వారా వచ్చే రిస్క్ని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి దీని మీనింగ్. 12th క్వశ్చన్ చూడండి. పిహెచ్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారో అని అడుగుతున్నాడు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అంటే ఒక హాస్పిటల్ అనమాట. ప్రైమరీ కేర్ హాస్పిటల్, హెల్త్ కేర్ హాస్పిటల్. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారంటే 15 అంటే 15 మంది ఉంటారు స్టాఫ్. 15 మందిలో ఒకరు వచ్చి మెడికల్ ఆఫీసరు, మిగిలిన 14 మంది వచ్చి పారామెడికల్ స్టాఫ్ అనమాట. ఈ మెడికల్ ఆఫీసర్ పారామెడికల్ స్టాఫ్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎవరు ఏంటనేది. పారామెడికల్ షాప్ అంటే వీళ్ళు నర్సింగ్ కానీ, ఫార్మసీలో వర్క్ చేసేవాళ్ళు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళని పారామెడికల్స్ అంటారు. మెడికల్ ఆఫీసర్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ కానీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కానీ చదివింటారో డాక్టర్స్ అనమాట. మెడికల్ ఆఫీసర్ అంటే నథింగ్, అది డాక్టర్ అనమాట మీనింగ్. ఇక్కడ ఇంకా మీకు ఇంకో ఎక్స్ప్రెషన్ చూడండి. వాట్ ఈస్ హెల్త్ కేర్? ప్రైమరీ కేర్ అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సెకండరీ కేర్ అంటే మనం ఎక్కడైతే స్పెషలైజిస్ట్లో ఉంటారో, న్యూరాలజిస్ట్ కానీ, ఆంకాలజిస్ట్ కానీ, లేదంటే స్కిన్ స్పెషలిస్ట్ కానీ ఇట్లా ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు సెకండరీ కేర్ కింద వస్తారు. ఫస్ట్ మనం వెళ్ళి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గరలో ఉన్న కలిసే వాళ్ళని నర్సెస్ని కానీ, డెంటిస్టులు కానీ వీళ్ళు ప్రైమరీ కేర్ అన్నమాట. సెకండరీ కేర్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు. ఇంకోటి టెర్షరీ కేర్ ఉంది. టెర్షరీ కేర్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండి సర్జరీ చేయించుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని రావడం టెర్షరీ కేర్ కింద వస్తుంది. ఇది డిఫరెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్లో స్టాఫ్ వచ్చి 15 మంది ఉంటారు, ఒకటి మెడికల్ ఆఫీసర్, 14 మంది పారామెడికల్ స్టాఫ్. 13th క్వశ్చన్. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడుగుతున్నారు. 20 మెంబర్స్ ఉంటారు. 13th క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే ఆన్సర్ వచ్చి 20 మెంబర్స్ ఉంటారు. 14th క్వశ్చన్. ఒక ఏజెంట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని ఫైనాన్షియల్ నీడ్ గురించి మనకి ఏజెంట్కి తెలిసిందంటే ఆ కస్టమర్ని ఏమంటారంటే ప్రాస్పెక్టివ్ క్లయింట్ అంటారు. అది 14th క్వశ్చన్. ఇన్సూరెన్స్ ఏజెంట్ కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు హూ నోస్ ఫైనాన్షియల్ నీడ్ ఈజ్ నోన్ యాజ్ ఎనీ ఇండివిజువల్ దట్ ఎన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమ్స్ అక్రాస్ అండ్ హూ నోస్ ఎనీ ఫైనాన్షియల్ నీడ్ ఈజ్ నోన్ యాజ్ అంటే అతను ప్రాస్పెక్టివ్ క్లయింట్ అంటారు అతన్ని. 15th క్వశ్చన్. ఫస్ట్ స్టాండర్డైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఏంటి అంటే దాని పేరు వచ్చి మెడిక్లెయిమ్ అంటారు. మెడిక్లెయిమ్ అనే ప్రోడక్ట్ ఇండియాలో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్గా లాంచ్ చేయబడింది. 16th క్వశ్చన్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వాటి డ్రగ్స్ యొక్క ప్రైస్ని ఎవరు రెగ్యులేట్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చి NAPP.
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో డ్రగ్స్ యొక్క ప్రైస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి ఎన్ఏపిపి. చూడండి, ఎన్ఏపిపి అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. ఎన్పిపిఏ అని కూడా అంటారు దీన్ని. ఎన్ఏపిపి కానీ ఎన్పిపిఏ కానీ, ఏ అనేది అటు ఇటు అయింది. దాని మీనింగ్ ఏంటంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ, ఎన్పిపిఏ. ఎన్ఏపిపి అంటే నేషనల్ అథారిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అని అంటారు. 17th క్వశ్చన్, ఫ్యాక్టర్స్ డిటర్మైన్ హెల్త్. ఏ ఫ్యాక్టర్స్ హెల్త్ని డిటర్మైన్ చేస్తాయంటే లైఫ్ స్టైల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇటువంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇవి లైఫ్ స్టైల్ అంటే మనం డైలీ అవలంబించే ఒక అలవాట్లు అనమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే బయట పొల్యూషన్ కానీ ఇలాంటివి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మన పేరెంట్స్ నుంచి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే డయాబెటీస్ కానీ, బీపీ, షుగర్ కానీ ఇలాంటి వ్యాధులు అనమాట. ఇలాంటివి మన ఒక వ్యక్తి యొక్క హెల్త్ని డిటర్మైన్ చేస్తాయని చెప్పి దాని మీనింగ్. 17th క్వశ్చన్కి ఆల్ ది అబోవ్ ఆన్సర్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్. మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఆల్ ది అబోవ్ ఉంటే ఆల్ ది అబోవ్ పెట్టమని, ఇక్కడ ఆ ఐడియా కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్ ది అబోవ్ అనేది ఆన్సర్గా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. 18th క్వశ్చన్, జనరలీ డోంట్ హ్యావ్ ఫస్ట్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్. ఎక్కడ పేషెంట్తో ఫస్ట్ కాంటాక్ట్ ఉండదు అని అడుగుతున్నారు. సెకండరీ హెల్త్ కేర్ అనమాట. హూ జనరలీ డోంట్ హ్యావ్ ఫస్ట్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్, సెకండరీ హెల్త్ కేరు. 19th క్వశ్చన్, ఇన్ పేషెంట్స్ ఎక్కడ ఉంటారు? కింద వాటిలో ఇన్ పేషెంట్స్ అంటే అక్కడ వాళ్ళు 24 hours కానీ అంతకుమించి కానీ వెయిట్ చేయగలగాలి. అది ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రైమరీ హెల్త్ కేర్ ఎక్కువసేపు ఉంటారు, సెకండరీ హెల్త్ కేర్ కూడా ఎక్కువసేపు ఉంటారు. డి వచ్చి జనరల్ హెల్త్ కేరు. సి వచ్చి టెర్షరీ హెల్త్ కేర్. టెర్షరీ హెల్త్ కేర్లో సర్జరీస్ అన్నీ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇన్ పేషెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. 24 hours కన్నా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇన్ పేషెంట్స్ వచ్చి ఇక్కడ ఆన్సర్ వచ్చి టెర్షరీ హెల్త్ కేర్. 20th క్వశ్చన్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఏఎస్ఐ స్కీమ్ని, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని. ఏఎస్ఐ యాక్ట్ ప్రకారం 1948, అంటే 1940లో స్వతంత్రం వచ్చింది కదా, ఇండిపెండెన్స్ తర్వాత 1948లో ఈఎస్ఐ యాక్ట్ అని చెప్పి ఇవ్వబడింది. 21st క్వశ్చన్, ఈఎస్ఐ స్కీమ్లో ఏమేమి అప్లికబుల్ ఉంటాయి చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ ట్రూ అని, ఇక్కడ ఆల్ ది అబోవ్ ఉంది. ఆల్ ది అబోవ్ అని చెప్పి ఆన్సర్ పెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఎవరికైతే శాలరీ 15,000 కంటే తక్కువ ఉంటుందో, 15,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈఎస్ఐ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. ఏ ఆప్షన్. బి ఆప్షన్ వచ్చి ఎంప్లాయీ వచ్చి ఈ ఈఎస్ఐ కోసం 1.75% తన శాలరీ నుంచి అమౌంట్ కట్ అవుతుంది. అదే ఎవరైతే ఎంప్లాయర్ ఎవరైతే అతను జాబ్ ఇచ్చారో ఆ కంపెనీ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నుంచి కంపెనీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి 4.75% అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఆ అమౌంట్ కట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ నుంచి 12.5% అమౌంట్ అనేది కట్ అయ్యి ఈ మొత్తం అమౌంట్ ఈఎస్ఐకి కేటాయించబడి అతనికి ఈఎస్ఐ కార్డు ఉండడం వల్ల అతను ఈఎస్ఐ హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చూడండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఈఎస్ఐ స్కీమ్ అంటే 50,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దీనికోసం ఎంప్లాయీ శాలరీ నుంచి 1.75% కట్ అవుతుంది. ఎంప్లాయర్ అంటే ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్లో నుంచి 4.75% అమౌంట్ కట్ అవుతుంది శాలరీ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఒక వ్యక్తి శాలరీ బేస్ చేసుకొని గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ నుంచి ఆ వ్యక్తి శాలరీ యొక్క బేస్ చేసుకొని 12.5% అమౌంట్ అనేది వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈఎస్ఐకి. 22nd, పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంక్లూడ్స్. పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ఎవరెవరు ఉంటారు? ఆప్షన్ ఏ అంగన్వాడీ వర్కర్స్, ఆప్షన్ బి ట్రైన్డ్ బర్త్ అటెండెంట్స్, ఆప్షన్ సి ఆశా, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. మనం చూసుంటాము ఆశా వర్కర్స్, బర్త్ అటెండెంట్స్, అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళంది హెల్త్ సెక్టార్లో వర్క్ చేస్తారని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఆన్సర్ ఆల్ ది అబోవ్ ఉంది కాబట్టి ఆల్ ది అబోవ్ ఉంది కాబట్టి ఆల్ ది అబోవ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 23rd క్వశ్చన్, ఆథరైజ్ టు సెల్ ఇన్సూరెన్స్ని ఎవరు సెల్ చేయగలరు? అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇప్పుడు మీరైతే ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడానికి ఇలా మీలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ సెల్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అని ఉంటారు, వాళ్ళు సెల్ చేయొచ్చు. వెబ్సైట్లో ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్స్ అక్కడ సెల్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫీమ్స్ ఉంటాయి, వాళ్ళు సెల్ చేయొచ్చు అనమాట. ఎవరు సెల్ చేయరంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళు సెల్ చేయలేరు ఇన్సూరెన్స్ పాలసీస్ని.
చాప్టర్ 18 ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్. ఇన్సూరెన్స్ ప్రపోజల్ విత్ ఇన్, ఫస్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ విత్ ఇన్. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ప్రాసెస్ అని ఎన్ని రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే 30 డేస్లో కంప్లీట్ అవ్వాలి. అంటే 1 మంత్ గైడ్ లైన్స్ ప్రకారం 30 డేస్లో ఇన్సూరెన్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే అది ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. సెకండ్ క్వశ్చన్, ఏదైతే అమౌంట్ ఇన్సూరర్కి ఇన్సూర్డ్ పర్సన్ పే చేస్తారో దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. ప్రీమియం అంటారు. ప్రీమియం అంటే ఒక ఇన్సూర్డ్ పర్సన్ అంటే కస్టమర్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసేది, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరర్కి పే చేసేదాన్ని ప్రీమియం అంటారు. ఆల్రెడీ ఇది డిస్కస్ చేశాము. క్వశ్చన్ నెంబర్ 3, ఓకే, ఇన్ కేస్ ప్రీమియం పేమెంట్లో చెక్ ఇచ్చాడు అనుకోండి ఒక కస్టమర్ ఇన్సూర్డ్ పర్సన్, అది ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. క్వశ్చన్ వచ్చి ద రిస్క్ మే బి అజ్యూమ్డ్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ చెక్ ఈస్ పోస్టెడ్. అంటే చెక్ ఫోర్త్ క్వశ్చన్, సెక్షన్ 464 VB ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రీమియం పేమెంట్. దీని ప్రకారం సెక్షన్ 64 VB ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారం ప్రీమియం పేమెంట్ అంటే మన ప్రీమియం పేమెంట్ వచ్చి పాలసీ స్టార్ట్ అయ్యేకి ముందే పే చేయాలి. ఇట్ షుడ్ బి పేడ్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కవర్. ఫిఫ్త్ క్వశ్చన్, వారంటీ అంటే ఏంటని అడుగుతుంది. వారంటీ ఏంటంటే వారంటీ ఇస్ ద కండిషన్ ఎక్స్ప్రెస్లీ స్టేటెడ్ ఇన్ ద పాలసీ. ఒక పాలసీలో అది కండిషన్స్లో ఆల్రెడీ దాని గురించి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంటుంది అని చెప్పేసి దాని కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. వారంటీ ఈజ్ ఎ కండిషన్ ఎక్స్ప్రెస్లీ స్టేటెడ్ ఇన్ ద పాలసీ. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా తీసుకున్నప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పకుండా దాచిపెట్టిన నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట చేస్తే కన్నా అట్లాంటి ప్రాసెస్లో ఇన్సూరెన్స్ అనేది అది ఇన్ కేస్ మనం డబ్బులు పట్టి పే చేసినా కూడా ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ అనేది నల్లిఫై అంటే జీరో అయిపోయేసి నల్లిఫై ద కవర్ అండర్ ద పాలసీ ఇష్యూడ్. ఆ పాలసీకి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి మనకి రావు. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. ఏ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వాటి దాచిపెట్టి చెప్పకూడదు అనమాట. 9th క్వశ్చన్, ఇక్కడ ఇద్దరు గురించి డిస్కస్ చేశారు. డెలివరీ మ్యాన్ ఉన్నారు, ఇంకోటి నుంచి అకౌంటెంట్ ఉన్నాడు ఒక రెస్టారెంట్లో. వాళ్ళలో రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే డెలివరీ మ్యాన్కి ఎందుకు ఉంటుంది, ఎందుకంటే డెలివరీ మ్యాన్ బైక్ తీసుకొని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే అకౌంటెంట్ ఏంటంటే అకౌంటెంట్ ఆ రెస్టారెంట్లో కూర్చొని ఆ అకౌంటెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. డెలివరీ మ్యాన్ రోడ్డు మీద తిరగడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ డెలివరీ మ్యాన్కి మోర్ రిస్క్ ఉంటుంది. 10th క్వశ్చన్, an agent or intermediary shall provide all. ఇక్కడ ఏంటంటే ఒక ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలడు అని చెప్పి ఉంది. ఈ ఎనేబుల్ టు ద ప్రాస్పెక్ట్ డిసైడ్ ద బెస్ట్ కవర్ దట్ వుడ్ బి ఇన్ హిస్ ఆర్ హర్ ఇంట్రెస్ట్. అంటే ఏంటంటే ఆ ఏజెంట్ కానీ ఎవరైనా ఇంటర్మీడియరీ కానీ ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఇంటర్మీడియరీ పర్సన్ కానీ ఆ పర్సన్కి కస్టమర్కి ఇన్సూర్డ్ పర్సన్కి ఏంటంటే బెస్ట్ కవర్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అతను అలా అనాలిసిస్ చేసి కస్టమర్ని ఏది తీసుకుంటే ఏది బెస్ట్ ఉంటుందో అతను వాళ్ళకి బెస్ట్ పాలసీ ఇవ్వకూడదు అని చెప్పి ఉంది. వాళ్ళ రోల్ ఉంది ఇక్కడ. 11th క్వశ్చన్, మేకింగ్ ప్రపోజల్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ డాక్యుమెంట్ యూజ్డ్. మేకింగ్ ప్రపోజల్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ప్రపోజల్ ఫామ్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఏదైతే ప్రపోజల్ కస్టమర్కి ఈ డాక్యుమెంట్ ఫిల్ చేసి ప్రపోజల్ అంటే అతని డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడి ఒక ఫామ్ సబ్మిట్ చేస్తాడు, అదే ప్రపోజల్ ఫామ్ అవుతుంది. మేకింగ్ ప్రపోజల్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ప్రపోజల్ ఫామ్. ఆన్సర్ ప్రపోజల్ ఫామ్. చాప్టర్ 19 హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ప్రీ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంటుంది కామన్గా అని చెప్పి అనుకుంటున్నాడు. ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా బెనిఫిట్స్ వస్తాయి. వాటిలో ప్రీ హాస్పిటలైజేషను, పోస్ట్ హాస్పిటలైజేషను, నెక్స్ట్ బోనస్, గ్యారెంటెడ్ బోనస్, ఎవరి హెల్త్ చెకప్, ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది కామన్గా ఎన్ని రోజులు ఉంటుంది అంటే 30 డేస్ ఉంటుంది. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఒక వ్యక్తి తనకి ఏదైనా ఆరోగ్యం సంబంధమైన ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని 1 to 3 days ఉండి బయటకు వచ్చేస్తాడు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కానీ రీఎంబర్స్మెంట్ సంబంధించి కానీ
ఆ ట్రీట్మెంట్తో జరిగిన అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అలాగే ఆ ట్రీట్మెంట్ ముందు కూడా అతను ఇద్దరు ఒక 1 వీక్ వరకు ఏదైనా సఫర్ అయ్యి ఏదైనా బ్లడ్ టెస్ట్ ఏదైనా చేయించుకుంటాడు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కూడా అతను క్లెయిమ్ తీసుకోగలడు. దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా అతను క్లెయిమ్ చేసుకోవచ్చు. మెడికల్ బిల్స్ కానీ ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి ఎన్ని రోజుల వరకు మినిమం ఉండాలని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ మినిమం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు క్లెయిమ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. కంపెనీ టు కంపెనీ ఇది వేరియేషన్ చాలా ఉంటుంది. ఒక కంపెనీలో 60 days ఉంటుంది, ఒక కంపెనీలో 90 days ఉంటుంది. కానీ IRDA రూల్స్ ప్రకారం మినిమం 30 days అనేది కంపల్సరీ ప్రీ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ అనేది ఉండాలని చెప్పి ఇక్కడ డిస్కషన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ చూడండి, పోర్టబిలిటీ గురించి అడుగుతున్నాడు. పోర్టబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మొబైల్ నెంబర్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ ఎయిర్టెల్ అనుకుందాం, నెట్వర్క్ ప్రొవైడర్. కానీ ఎయిర్టెల్ సర్వీస్ కంటే వేరే సర్వీస్ ఇంకా నచ్చి వేరే సర్వీస్ ఐడియా అండ్ సర్వీస్కి వెళ్ళాలనుకుంటే దానికి మనం ఏం చేస్తాం, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేస్తాం. అలా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగానే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే మనకున్న పాలసీని మనం పోర్టబిలిటీ చేసుకోవచ్చు అనమాట. దాన్ని పోర్టబిలిటీ సర్వీస్ ఫెసిలిటీ అంటారు. ఇది హెల్త్ ఇన్సూరెన్సే కాదు, హెల్త్ ఇన్సూరెన్స్లో ఇలా పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉంటుంది. పోర్టబిలిటీ ఫెసిలిటీ ప్రకారం మనము వేరే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ పీపీఎన్ అంటే ఏంటి అని అంటారు. పీపీఎన్ అంటే ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్. ఫుల్ ఫామ్ ఆఫ్ పీపీఎన్ అంటే ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్. అంటే హాస్పిటల్ కనెక్టెడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్కి పీపీఎన్ అనే వర్డ్ వాడతారు. ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్ పీపీఎన్ అంటే. ఫిఫ్త్ క్వశ్చన్, హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ పాలసీ. ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక బయటకు వచ్చిన తర్వాత ఇంతకుముందు 6 months, ఇంతకుముందు 30 days హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు 30 days బిల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక తర్వాత కూడా కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అనేవి వాడుతుంటారు కదా, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. పోస్ట్ హాస్పిటల్కి చేరే ముందు వచ్చి ప్రీ అనమాట. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్. అది కూడా 30 days, కంపెనీ 60 days అట్లా ఉంటుంది. కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ చాలా డేస్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ మొత్తానికైతే ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్స్ మొత్తం కవర్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో. 6th క్వశ్చన్, క్యాష్లెస్ సర్వీస్ ప్రొవైడెడ్. దాని గురించి అనమాట. ద ఇన్సూర్ డజంట్ పే, ద ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్స్ ద బిల్ డైరెక్ట్లీ విత్ ద హాస్పిటల్. అంటే ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనుకోండి, ఓన్లీ ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది నెట్వర్క్ హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్లోనే ఉంటుంది. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కంపెనీలకి నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువ ఉంటాయి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్న కంపెనీలు తీసుకోవడం మంచిది. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్న కంపెనీలు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉండడం వల్ల ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏ అమౌంట్, ఇక్కడ చూడండి, ఇన్సూర్డ్ డజంట్ పే అంటే ఏ అమౌంట్ పే చేయకుండా, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా అతను డైరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఫ్రీగా వచ్చేయచ్చు అనమాట బయటికి. అలా నెక్స్ట్ 7th క్వశ్చన్, పోర్టబిలిటీ గురించి. పోర్టబిలిటీలో ఏంటంటే ఇన్ కేసు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అయినప్పుడు ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న సీనియారిటీ, అంటే ఒక 1, 2 years, 3 years ఇట్లా ఉంటారు కదా, 3 years, 4 years ఉన్న వాళ్ళకి ఏంటంటే సీనియారిటీ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో. వాళ్ళు వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ ఉంటాయి కదా. వెయిటింగ్ పీరియడ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. వెయిటింగ్ పీరియడ్స్ గురించి ఆల్రెడీ వీడియోలోకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వెయిటింగ్ పీరియడ్స్ కూడా వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ కూడా క్యారీ అవుతాయి అనమాట. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పర్సన్ ఒక కంపెనీలో ఉన్నాడు, అతను 4 years కంప్లీట్ అవ్వడం వల్ల వెయిటింగ్ పీరియడ్స్, అడిషనల్గా వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కొత్త కంపెనీకి వచ్చినప్పుడు అడిషనల్గా వెయిటింగ్ పీరియడ్స్ అనేవి యాడ్ కావాలన్నమాట. అతనికి ఫస్ట్ డే నుంచి అన్ని కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. పోర్టబిలిటీ సంబంధించి క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ 8th క్వశ్చన్, డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్. డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్ అంటే పేషెంట్కి హాస్పిటలైజేషన్ ఈ ట్రీట్మెంట్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. దాంతోపాటు మనం రైడర్ కింద డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రైడర్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు, డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్ అనే రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఆ పేషెంట్తో పాటు ఉన్న వ్యక్తి కూడా డైలీ స్పెసిఫిక్ అమౌంట్ 1000, 2000, 3000 ఇలా స్పెసిఫిక్ అమౌంట్ ఇవ్వబడుతుంది. కొన్ని రోజులు అంటే 10 days, 15 days, 1 month ఇట్లా
టైం పీరియడ్ వరకు అది కంపెనీకి సంబంధించిన పాలసీలో ఉంటుంది. అది ఆ సిస్టమ్ని మనం ఆ ప్రొసీజర్ని డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్ అంటారు. దీని గురించి ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మిగతా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎవరెవరు వర్క్ చేస్తారని అడుగుతున్నారు ఇక్కడ 9th క్వశ్చన్లో. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వచ్చి 4 స్పెషలిస్టులు ఉంటారు. ఒక సర్జన్ ఉంటాడు, ఒక ఫిజిషియన్ ఉంటాడు, ఒక పీడియాట్రిషియన్ ఉంటాడు, అండ్ 21 మంది పారామెడికల్ స్టాఫ్ ఉంటారు అనమాట. ఇంకొకసారి చెప్తాను, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో ఎవరెవరు వర్క్ చేస్తారని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ప్లేస్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళని ఇచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 4 స్పెషలిస్ట్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, ఒక సర్జన్ ఉంటాడు, ఒక ఫిజిషియన్ ఉంటారు, ఒక పీడియాట్రిషియన్ ఉంటారు. పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ అనమాట. సపోర్టెడ్ బై 21 పారామెడికల్ స్టాఫ్, అంటే ఇంకా 21 మంది పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నాడు అనమాట. 10th క్వశ్చన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటంటే ఒక షాప్ కీపరు తనకు వచ్చే కస్టమర్స్కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోగలడు అని చెప్పే స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే తనకు వచ్చే కస్టమర్స్ని షాప్ కీపరు గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోలేరు అనమాట. ఏదైనా కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, బ్యాంక్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అదే ఒక కమ్యూనిటీలో ఉన్న కమ్యూనిటీ మెంబర్కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకునే వేలు అవుతుంది. కానీ ఒక షాప్ కీపరు తన షాప్కి వచ్చే కస్టమర్స్కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకునే ఛాన్సెస్ లేదు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. చాప్టర్ 20 హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్. కింద ఇచ్చిన ఫ్యాక్టర్స్లో అండర్ రైటింగ్ డిసిషన్ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏ ఆప్షన్ ఫ్యామిలీ హిస్టరీ, బి పర్సనల్ క్యారెక్టరు, సి స్పౌస్ హిస్టరీ అంటే వైఫ్ హిస్టరీ, డి పర్సనల్ హిస్టరీ అంటే. ఇక్కడ ఎందుకంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పర్సనల్ క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పర్సనల్ హిస్టరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వైఫ్ హిస్టరీ వైఫ్కి సంబంధించిన అది తనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్కి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కాబట్టి ఇక్కడ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయదంటే స్పౌస్ హిస్టరీ, అంటే వైఫ్కి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయదని చెప్పి మీనింగ్. సెకండ్ క్వశ్చన్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఇక్కడ ఏ బాడీలో ఏ పార్ట్కి వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి సంబంధించిన డిసీజ్ అనమాట ఇది. థర్డ్ క్వశ్చన్ హెరిడిటరీ హిస్టరీ. ఆల్రెడీ చెప్పాను, కొన్ని డిసీజెస్ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా పాస్ అవుతాయి, చిల్డ్రన్స్ కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ. అది దాన్ని హెరిడిటీ అంటారు, అంటే వారసత్వంగా వచ్చే డిసీజెస్. ఎగ్జాంపుల్ డయాబెటీస్, బీపీ, షుగర్ లాంటివి అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఏంటంటే పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. కానీ ఇక్కడ ఇచ్చిన హారోస్కోప్ అనేది అంటే జాతక చక్రం అనేది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కాదు. జాతక చక్రం అనేది హారోస్కోప్ అనేది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కాదు, నాట్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. సెవెంత్ క్వశ్చన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ విల్ కన్సిడర్ చేసే పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటని అడుగుతున్నాడు. ఏ ఏజ్, బి జెండరు, సి హ్యాబిట్స్, డి ఆల్ దేబో. ఇక్కడ బ్లైండ్గా మనం ఆల్ దేబో అని పెట్టుకోవచ్చు, ఆల్ దేబో ఉంది కాబట్టి. అలా కాకుండా మనం అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా కూడా ఏజ్ ఫ్యాక్టర్ అనేది జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది మేల్కి కొన్ని ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఓవరీస్ అంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మేల్స్కి రావు, లేడీస్కి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేడీస్కి తక్కువ అనమాట. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్, ఏజ్ వచ్చి 20 years ఉన్న పర్సన్ ఏజ్ యంగ్గా ఉంటాడు కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. 60 years దాటిన వ్యక్తికి బీపీ, షుగర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా అనమాట. ఈ 3 ఫ్యాక్టర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ఆల్ దేవ్ అని చెప్పి ఆన్సర్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాము. రిస్క్ సెలెక్షన్ ఆఫ్ అంటే రిస్క్ ప్రైజింగ్ని అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. రిస్క్ సెలెక్షన్ అండ్ రిస్క్ ప్రైజింగ్ని అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. ఫైల్ అండ్ యూస్ గైడ్ లైన్స్ ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తామని ఉంది. 11th క్వశ్చన్ ఫైల్ అండ్ యూజ్ అనేది ఇన్సూరెన్స్లో కంపెనీ కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఫైల్ అండ్ యూజ్ అనేది ఇంట్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్. ఫైల్ అండ్ యూజ్ అనే కాన్సెప్ట్ వచ్చి గైడ్ లైన్స్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్, అక్కడ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ఫైల్ అండ్ యూజ్ అనే గైడ్ లైన్స్ యూజ్ చేస్తారు. ఆ ఫైల్ అండ్ యూజ్ గైడ్ లైన్స్ ఆర్ ఇష్యూడ్ వచ్చి IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది గవర్నింగ్ బాడీ. IRDAI
ఫైనల్ అండ్ యూజ్ గైడ్లైన్స్ని ఇష్యూ చేస్తుంది. 12th క్వశ్చన్ ఇది. 13th క్వశ్చన్, పోర్టబిలిటీ ఎప్పుడు పోర్టబిలిటీ చేసుకుంటాం? ఒక ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారడానికి పోర్టబిలిటీ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. అది ఎప్పుడు పోర్టబిలిటీ చేసుకుంటామంటే రెన్యువల్ టైంలో, అంటే రెన్యువల్ చేసుకోవడానికి 1 month ముందు మనము రెన్యువల్ డేట్ ఉంటుంది. ఈ రోజు లాస్ట్ డేట్ అనుకోండి, ఈ రోజు వెళ్తే మనం పోర్టబిలిటీ చేసుకోలేము. అంటే 1 month ముందు రెన్యువల్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ 30కి రెన్యువల్ డేట్ ఉంది అనుకోండి, అలా 30 days ముందు మనం వెళ్ళి పోర్టబిలిటీ చేసుకోవచ్చు అనమాట. ఫోర్టీన్త్ క్వశ్చన్, ఈ పోర్టింగ్ ఏంటంటే పోర్టింగ్ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే పోర్టింగ్ ఇలా చెప్పాను కదా, రెన్యువల్కి 30 days ముందు మనము పోర్టింగ్ చేసుకోవాలని చెప్పి. పోర్టింగ్ ఎందుకు 30 days ముందు? ఎందుకంటే ఇన్ కేస్ పోర్టింగ్ చేసేటప్పుడు కొత్త కంపెనీ వాళ్ళు ఆ కస్టమర్ ఇన్సూర్డ్ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఒకసారి మెడికల్ టెస్టులు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మెడికల్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చేస్తాయి అమౌంట్. అది దాని గురించి ఉందన్నమాట. ఎక్స్ట్రా ఛార్జింగ్, లోడింగ్ అనేది కంపల్సరీ అని చెప్పలేం. లోడింగ్ అనేది పడవచ్చు, లోడింగ్ పడకోకుండా డైరెక్ట్ ప్రీమియం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది. ఇన్ కేసు అతని హెల్త్ ప్రొఫైల్ మంచిగా లేకపోతే అతనికి చెప్పడం జరుగుతుంది, మీ పాలసీ మా కంపెనీ పాలసీ ఇవ్వం కాబట్టి ఉన్న కంపెనీలో మీరు కంటిన్యూ చేయండి, పోర్టింగ్ పాసిబుల్ కాదని చెప్పేసి ఆ కొత్త కంపెనీ ఆ ఇన్సూర్డ్ పర్సన్కి చెప్పడం కూడా జరుగుతుంది. 16th క్వశ్చన్, ఏజ్ ప్రూఫ్ గురించి అడుగుతాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. 17th క్వశ్చన్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అతని ఇన్కమ్ ఎంత ఉంది, ఇయర్లీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందని అని ఇన్సూరెన్స్ పాలసీలో ఏ ఇన్సూరెన్స్ పాలసీకి అడుగుతారంటే ఆప్షన్స్ వచ్చి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి అడుగుతారు. ఇంకోటి ఏంటంటే బి వచ్చి హై సమ్ అష్యూర్డ్ కవరేజ్, అంటే ఎక్కువ మనకి ఒక 1 crore, 50 lakhs, 30 lakhs ఇలా హై కవరేజ్ కావాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ మీద 10 times ఎక్కువ మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోగలరు. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 lakh ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 1 lakh ఉందనుకోండి, అతను 10 times అంటే 10 lakhs వరకు మాత్రమే తీసుకోగలడు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం మాక్సిమం 20 lakhs తీసుకోగలడు. అదే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 5 lakhs ఉంది, 5 lakhs ఉన్న పర్సన్ 50 lakhs వరకు మాత్రమే తీసుకోగలడు హై సమ్ ఇన్ష్యూర్డ్. అదే 5 lakhs యాన్యువల్ ఇన్కమ్ వచ్చే పర్సన్ నాకు 50 crores కావాలంటే వాళ్ళు ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తీసుకొని చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఉందో 10 times అంతవరకు ఇవ్వగలరు అనమాట. అలా ఈ 2 కేసెస్లో, యాక్సిడెంటల్ కవరేజ్ కేసెస్లోను, హై సమ్ ఇన్ష్యూర్డ్ కవరేజ్ కేసెస్లో ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 20, అండర్ రైటింగ్ క్లాస్ వైజ్. రిస్క్ని యాక్సెప్ట్ చేస్తారు. రిస్క్ యాక్సెప్ట్స్ స్టాండర్డ్ రేట్స్ మీద క్లాసిఫైస్, అంటే రిస్క్ ఎలా క్లాసిఫై చేస్తారంటే అండర్ రైటర్స్ వాళ్ళు స్టాండర్డ్ రేట్స్ ఎంతైతే రెండో అంత రేట్ మీద ప్రీమియం ఇష్యూ చేయమని చెప్పి ఛాన్సెస్ ఉంటుంది. ఏ కేసు బి ఆప్షన్ వచ్చి ఎక్స్ట్రా ప్రీమియం క్యాలిక్యులేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సి ఆప్షన్ వచ్చి డిక్లైన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డి వచ్చి ఆల్ ది అబోవ్ ఉంది. ఇక్కడ ఆన్సర్ ఆల్ ది అబోవ్ మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆల్ ది అబోవ్ ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్ ది అబోవ్ కేసెస్ గురించి. 21 క్వశ్చన్, స్టేట్మెంట్ రాంగ్ అని అడుగుతున్నారు. మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే కంపల్సరీ కాదన్నమాట. కొంతమంది డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఎవరికంటే పోర్టబుల్ ఇన్సూరెన్స్ కేసెస్లో అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, బీపీ, షుగరు, లివర్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప హెల్తీగా ఉన్న వాళ్ళకి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే యంగ్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే రాంగ్ సెంటెన్స్ ఏంటంటే కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రాంగ్ సెంటెన్స్. గ్రూప్ ఇన్సూరెన్స్ ఈజ్ అండర్ రిటర్న్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే లా ఆఫ్ యావరేజెస్ అనే ప్రిన్సిపల్ ప్రకారం గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. నెక్స్ట్ 24 క్వశ్చన్, గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ వచ్చి ఆర్ఎస్బీవై అండ్ యశస్విని. ఆర్ఎస్బీవై, యశస్విని అనేవి 2 పాలసీస్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్ నుంచి. ఆర్ఎస్బీవై అండ్ యశస్విని ఇవి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవి గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయబడతాయి. 25th క్వశ్చన్,
ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ అనమాట. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు ఎలా ఇవ్వబడుతుందంటే ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నారు ఫారిన్‌కి, కంట్రీస్‌కి, డ్యూరేషన్ ఆఫ్ ఫారిన్ ట్రావెల్ దాన్ని బేస్ చేసుకొని అది ఇవ్వబడుతుంది. ఇంకోటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వచ్చి రేట్స్ వచ్చి ఎక్కువ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ నార్మల్ డొమెస్టిక్ అంటే మనం ఇక్కడ ఉండి నార్మల్గా ఉండి తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ట్రావెల్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. బోత్ ఆర్ కరెక్ట్. ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఫారిన్లో ట్రావెల్ డ్యూరేషన్ ఎంత ఉందో అంత వరకు మనం డ్యూరేషన్ ఆఫ్ ది ఫారిన్ ట్రావెల్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రీమియం అనేది. మనం ఇన్ కేసు 1 మంత్ ఉంటే 1 మంత్కి సంబంధించి ప్రీమియం తక్కువ ఉంటుంది. అదే 2-3 మంత్స్ అట్లా ఎక్కువ డ్యూరేషన్ స్పెండ్ చేసి ఫారిన్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఎక్కువ ప్రీమియం అవుతుంది అనమాట. అది ఫస్ట్ కేసు. ఫస్ట్ ఏ ఆప్షన్. బి ఆప్షన్ వచ్చి నార్మల్గా ప్రీమియం రేట్స్ వచ్చి ట్రావెల్ ఇన్సూరెన్స్వి కాస్ట్ ఎక్కువ ఉంటాయి నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. 26th క్వశ్చన్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ వచ్చి ఆక్యుపేషన్ అంటే అతను ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకుని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా రిస్క్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. రిస్క్లో వచ్చి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. మళ్ళీ నార్మల్గా మాన్యువల్ వర్క్ చేసే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. అదే రిస్క్ 3 గ్రూప్ ఎవరైతే వాళ్ళు హార్స్ రేసింగ్ కానీ, హై టెన్షన్ ఎలక్ట్రికల్ సప్లైలో వర్క్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లోసివ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆక్యుపేషన్ అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి ఇవ్వడానికి ఈ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. స్టడీ ఇవ్వాలా వద్దని చెప్పేసి వాళ్ళు చేసే వర్క్ బట్టి కూడా వాళ్ళు ఫ్యాక్టర్గా తీసుకుంటారు అనమాట. 27th క్వశ్చన్, వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ కమింగ్ అండర్ ఏ గ్రూప్లో వస్తుంది? ఎలక్ట్రిసిటీలో వర్క్ చేసే వాళ్ళు అని చెప్పి వస్తుంది. రిస్క్ గ్రూప్ వచ్చి 3 వస్తుంది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిస్క్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి. గ్రూప్ 3 కింద వస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వర్క్ ఈస్ రిస్క్ గ్రూప్ 3 హై. ప్రపోజల్ ఫామ్లో ఏమేమి ఉంటాయి? ప్రపోజల్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్. 29 క్వశ్చన్ ఇది. ప్రపోజల్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, ఫిజికల్ కండిషన్, హ్యాబిట్స్, పాస్ట్ టైమ్స్, హ్యాబిట్స్ అండ్ పాస్ట్ టైమ్స్ మొత్తం అన్నీ ఉంటాయన్నమాట ప్రపోజల్ ఫామ్లో. 31st క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ ఆర్ నన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే గ్రూప్ ఇన్సూరెన్స్లో యూజ్ చేస్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్లో ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ ఆర్ నన్ అనేది ఆప్షన్ అనే ప్రిన్సిపల్ని యూజ్ చేస్తారు గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి. 32 క్వశ్చన్ ఏంటంటే ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంప్లాయీస్ అందరినీ నేనే తీసుకోవచ్చు, కొద్దిమంది తీసుకొని కొద్దిమంది వదిలేని కూడా వదిలేయచ్చు. ఈ రెండు స్టేట్మెంట్ ట్రూ అనమాట. అందరికీ ఇవ్వాలని ఏం లేదు. అది ఎంప్లాయీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క డిసిషన్ అనమాట. అందరికీ ఇవ్వాలా కొద్దిమందికి ఇవ్వాలని చెప్పేసి డిసిషన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎంప్లాయీస్ అందరికీ ఇవ్వచ్చు, కొద్దిమంది తీసుకొని కొద్దిమంది తీసుకోకుండా అయినా ఉండొచ్చు అని చెప్పి దీని మీనింగ్. ఆ రెండు కరెక్టే. 33 క్వశ్చన్, ఇన్ కేస్ ఒక పర్సన్కి ఒక ఇన్సూరెన్స్ కాకుండా 2 ఇన్సూరెన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని కో ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ కంపెనీలో 3 lakhs వరకు కవరేజ్ ఉంటుంది, ఇంకో అదే పర్సన్కి వేరే కంపెనీలో సూపర్ టాప్అప్ కింద ఎక్స్ట్రా 3 lakhs అంటే 3+3 lakhs అని ఉంటుంది. అలా 2 కంపెనీలు ఉండడం అనేది కో ఇన్సూరెన్స్ అనమాట. సూపర్ టాప్అప్ అనే కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. మిగతా వీడియో ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 34 క్వశ్చన్, రిస్క్ విత్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, రీఇన్సూరింగ్ ద రిస్క్ విత్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది రీఇన్సూరెన్స్ అంటారు. 34 క్వశ్చన్ చూడండి. రీఇన్సూరింగ్ రిస్క్ విత్ ద అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈజ్ నోన్ యాజ్ రీఇన్సూరెన్స్. 35th క్వశ్చన్, మెడికల్ అండర్ రైటింగ్. మెడికల్ అండర్ రైటింగ్ ప్రాసెస్ ఏంటంటే మెడికల్ అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటే మెడికల్ రిపోర్ట్స్ ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అప్లికేషన్ ప్రపోజల్ ఫామ్ ఇచ్చాడో అతని పర్సన్ మెడికల్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, అతని హెల్త్ స్టేటస్, ఏజ్, కీ ఫ్యాక్టర్స్ స్టడీ చేయడము, అతనికి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్, పాథలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ స్టడీ చేయడము వాళ్ళ మెడికల్ అండర్ రైటింగ్ యొక్క రోల్ అనమాట. ఆ రోల్ స్టడీ చేసి వాళ్ళు ఎంత రిస్క్ ఉందని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ 37 క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ అంటే వచ్చిన లాస్ని నష్టపరిహారాన్ని పూర్తి చేసుకోవడం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటంటే యాక్చువల్ అసెట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ కింద ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఆ కస్టమర్ ఎవరైతే ఇన్ష్యూర్డ్ పర్సన్ ఉన్నాడో, ఎంతైతే సమ్ ఇన్ష్యూర్డ్ అతను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడో ఆ అమౌంట్ నష్టం అనేది అతనికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఎంతైతే సమ్ ఇన్ష్యూర్డ్ అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడో, పాలసీ తీసుకున్నా ఆ పాలసీ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 lakhs ఇన్సూరెన్స్ తీసుకుంటే 5 lakhs అమౌంట్ మాత్రమే వస్తుంది. అతనికి లాస్ ఎక్కువ వచ్చిందని చెప్పి అతనికి లాస్ ఎక్కువ ఉంది, లాస్ అమౌంట్ మొత్తం ఇవ్వదు. యాక్చువల్ లాసెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సమ్ ఇన్సూరెన్స్ అంటే అతను ఎంతవరకు అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడో అంతవరకు ఇస్తాడనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పర్సన్ చనిపోయాడు అనుకుందాం. చనిపోయినప్పుడు అతనికి చనిపోకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఇన్ కేసు అతను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతనికి 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకుంటే, ఆ ట్రీట్మెంట్ 10 lakhs అయింది అనుకున్నాం. కానీ కంపెనీకి ఉన్న పాలసీ వచ్చి 5 lakhs కాబట్టి 5 lakhs పే చేస్తుంది, 10 lakhs పే చేయదు. దాన్ని ఏమంటారంటే అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్. అంటే సమ్ ఇన్ష్యూర్డ్ 5 lakhs ఉంది కాబట్టి 5 lakhs మాత్రమే పే చేస్తుంది. అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ డిఫైన్ చేస్తుంది. 38 క్వశ్చన్, ఫస్ట్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ష్యూర్డ్ పర్సన్ యొక్క ఫస్ట్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రపోజల్ ఫామ్లో తనకి ఇన్ఫర్మేషన్, హ్యాబిట్స్, అతని లైఫ్ స్టైల్, అతని హైట్, వెయిట్ మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి ప్రపోజల్ ఫామ్ అనేది ఫస్ట్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. 38 క్వశ్చన్. చాప్టర్ 21, హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్టేక్ హోల్డర్. కింది వాళ్ళలో స్టేక్ హోల్డర్ కాని వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాదనమాట. ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు, స్టేక్ హోల్డర్ కారు. నాట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. Which of the following document is maintained? Second question. Which of the following document is maintained at the hospital detail all treatment to an inpatient? అంటే ఇన్పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఏ డాక్యుమెంట్లో ఉంటాయంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్. టోటల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కింద డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటే ఏంటంటే, టోటల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు క్లైమ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు క్లైమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు డిసేబిలిటీ ఉంది కాబట్టి ఫిట్నెస్ అనే సర్టిఫికేట్ అనేది రాదు, కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం లేదన్నమాట. మిగిలిన ఏవేవి సబ్మిట్ చేయాలి? టోటల్ డిసేబిలిటీ వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి టోటల్ డిసేబిలిటీ అంటే ఏంటి? యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యి కానీ కాలు కానీ పర్మనెంట్గా వెళ్ళిపోవడం అన్నమాట, పనిచేయకుండా పోవడం అనమాట. అదే పార్షియల్ డిసేబిలిటీ అయితే చెయ్యి విరిగి ఉంటుంది కానీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరి అవుతుంది అనమాట. పార్షియల్ అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సరి అవుతుంది అనమాట. అదే యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యి విరిగి చెయ్యి పని రాకుండా అయిపోతే అది పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అవుతుంది. వాళ్ళు పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అయినప్పుడు యాక్సిడెంటల్ పాలసీ కింద వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే యాక్సిడెంటల్ డ్యూలీ కంప్లీటెడ్ పర్సనల్ యాక్సిడెంటల్ క్లెయిమ్ ఫామ్ను అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, యాక్సిడెంట్ అయినట్టు ఎఫ్ఐఆర్ కాపీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకా సివిల్ సర్జన్ ఎవరైతే వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ మీద సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ సివిల్ సర్జన్స్ చేత ఇష్యూ చేయబడిన ఎవరైతే సర్టిఫై చేసి ఉంటారో పర్మనెంట్గా అతను చేయి కానీ కాలు కానీ పనిచేయదని చెప్పేసి వాళ్ళ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. 6th క్వశ్చన్. హూ అమాంగ్ ది కన్సిడర్డ్ ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్. ప్రైమరీ స్టేక్ హోల్డర్స్గా ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్లో ఎవరిని తీసుకుంటారంటే కస్టమర్ని తీసుకుంటారు. కస్టమర్ అంటే ఇన్సూర్డ్ పర్సన్ని తీసుకుంటారు. 7th క్వశ్చన్. గిరీష్ అనే వ్యక్తికి ఇన్సూరెన్స్ క్లైమ్ డిక్లైన్ అయిపోయింది, అతను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఏ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి, బి లీగల్ అథారిటీస్ అప్రోచ్ అవ్వాలి, సి ఇన్సూరెన్స్ ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలి, డి ఎవరిని అప్రోచ్ అవ్వకూడదు అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అప్రోచ్ అయినా లాభం లేదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ని అప్రోచ్ అయినా లాభం లేదు. లీగల్ అథారిటీ నథింగ్ బట్ అంబుడ్స్మెన్ని, డిస్ట్రిక్ట్ ఫోరం కానీ నేషనల్ కమిషన్ కానీ స్టేట్ ఫోరం కానీ వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి. వాటిని లీగల్ అథారిటీస్ అంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్ట్ అయినప్పుడు లీగల్ అథారిటీస్ని అప్రోచ్ అవ్వాలి. డామ్సిలరీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే 9th క్వశ్చన్లో డామ్సిలరీ ట్రీట్మెంట్ అంటే ఇంట్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడము. పేషెంట్ కెనాట్ బి మూవ్ టు హాస్పిటల్, నర్సింగ్ హోమ్, లేక్ ఆఫ్ అకామిడేషన్ దేర్. అంటే డామ్సిలరీ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. డామ్సిలరీ ట్రీట్మెంట్
కొన్ని కంపెనీలు ఇస్తాయి, కొన్ని కంపెనీలు ఇవ్వవు. డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ని మనము హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పాసిబుల్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా వాళ్ళని ఇంట్లో నుంచి ఇంటికి డాక్టర్ని పిలిపించుకొని, నర్సుని పిలిపించుకొని వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. దాన్ని డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటారు. ఇంకో సెకండ్ కేసులో ఏంటంటే వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళేలాగా మంచి పేషెంట్, నార్మల్గా నడిచే పేషెంట్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్లో బెడ్ ఖాళీ లేకపోవడం వల్ల డాక్టర్ ఇంటికి వచ్చి, నర్సు ఇంటికి వచ్చి, మెడికల్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తారు. ఎక్విప్మెంట్స్ అన్ని సెట్ చేసి ఏవైతే ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తారో వాటికి ఏమైనా ఛార్జెస్ కూడా మనము హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని డొమిసిలరీ హాస్పిటలైజేషన్, డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటారు. కొన్ని కంపెనీలు వీటిని కవర్ చేస్తే, కొన్ని కంపెనీలు కవర్ చేయవు. 10th క్వశ్చన్, which of the following codes captures the procedures performed to treat illness? ఆప్షన్ ఏ వచ్చి ఐసిడి, బి డిసిఏ, సి సిపిటి, డి పిసిటి. చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కోడ్ క్యాప్చర్స్ ప్రొసీజర్గా మనము ఒక ఇల్నెస్ని ట్రీట్ చేయడానికి వాడతారంటే ఇది ఒక మెడికల్ లాంగ్వేజ్ కోడ్ అనమాట. దీనికి ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చి సిపిటి. చూడండి ఇక్కడ కొన్ని కోడ్స్ ఉంటాయి. కోడ్స్ ఏంటంటే సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ, సిపిటి కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఇదేంటంటే మెడికల్ ఇల్నెస్ని ట్రీట్మెంట్ యూజ్ చేయడానికి కొన్ని కోడ్ క్యాప్చర్స్ ప్రొసీజర్స్ వాడే ప్రొసీజర్స్లో ఇది ప్రొసీజర్ అనమాట. అదేంటంటే సిపిటి. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్స్ క్యాప్చర్స్ ద ప్రొసీజర్స్ పర్ఫార్మ్ టు ట్రీట్ ద ఇల్నెస్? ఆన్సర్ వచ్చి సిపిటి.